Thank you, brother. God bless you. Hallelujah. హల్లెలూయా. Glory to the name of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. We read on scripture. మనం ఒక లేఖనాన్ని చదువుకుందాము. 1 Samuel chapter 13 verses 14. కీర్తనలు మొదటి అధ్యాయము, 1 Samuel, brother. Samuel. First Samuel. క్షమించాలి, మొదటి సమూయేలు గ్రంథము Chapter 13 verses 14. 13, 14 వచనములు చదువుకుందాం. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఎవరిని కనుగొని ఉన్నాడు. నీవు ఆజ్ఞాపించిన దాని నీవు గైకొనబోతుంది గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించెను. Hallelujah. హల్లెలూయా. May God bless the reading of the word. దేవుడు చదవబడిన లేఖనము దీవించును గాక. Our Heavenly Father, our Lord Jesus Christ, మా పరలోకపు తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు, we are so thankful to you for this wonderful privilege to be in your presence, Lord. మేమెంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా, ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ఈ విధంగా మీ కొరకు సమకూరుటకు. With a thankful heart, we are coming in your presence. కృతజ్ఞత పూర్వకమైన హృదయంతో మీ సన్నిధిలోకి వచ్చున్నాం ప్రభా. If we are sitting around the table of the King of the Kings, మేము ఆ రాజులకి రాజు అయిన బల్ల చుట్టూ మేము కూర్చోన్నాం ప్రభా. oh Father, you are our Melchizedek. ఓ తండ్రి, మీరే మా మెల్కిసెదెకై ఉన్నారు. You are giving yourself to your children మిమ్మల్ని మీరే మీ బిడ్డలకి సమర్పించుకుంటున్నారు. for the victorious children's Lord. జయించిన బిడ్డలకి మీరు ఇస్తున్నారు ప్రభా. Father God, తండ్రి ప్రభా, forgive our sins and trespasses. మా పాపములు మరియు అతిక్రమములు క్షమించండి ప్రభా. Still your blood have the power to wash our sins. ఇంకా మీ రక్తానికి శక్తి ఉన్నది ప్రభా, మా పాపములు కడుగుటకు. Help us, Lord. మాకు దయచేసి సహాయపడండి ప్రభా. We are not right. We are not living right. Our tongue is not right. Our life is not right. మేము నిజముగా సరిగ్గా లేం ప్రభా. మా బుద్ధి సరిగ్గా లేదు, మా మాటలు సరిగ్గా లేవు, మా నాలిక సరిగ్గా లేదు ప్రభా. We need your help, Lord. మాకు మీ సాయం ఎంతో అవసరమైంది ప్రభా. Because you told that without me you cannot do anything. ఎందుకంటే మీరు చెప్పి ఉన్నారు ప్రభా, మీరు లేకుండా మేము ఏమీ చేయలేమని. Oh God, ఓ తండ్రి, we need you today evening, Father. ఈ రోజు సాయంత్రం మీరు మాకెంతో అవసరమై ఉన్నారు ప్రభా. Come and dine with us and speak to వచ్చి us. మాతో ఈ బల్లను పంచుకోమని అడుగుతున్నాం, మాతో మాట్లాడమని అడుగుతున్నాం ప్రభా. We are asking this prayer in the most precious name of Lord Jesus Christ. మా ఈ ప్రార్థనను ఉన్నతమైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం ప్రభా. Amen. ఆమేన్. Please be seated, my brother, my sister. దయచేసి అందరూ కూర్చోండి సహోదరుడా, సహోదరి. I greet you all in the name of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొక్కసారి మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాను. We don't have sufficient time. మనకు సరిపడా సమయం లేదు కాబట్టి We go a little faster, so you help me. కొద్దిగా వేగంగా వెళ్దాం, కాబట్టి మీరందరూ కూడా నాకు సహాయపడండి. Amen. ఆమేన్. I know that you are all good message readers నాకు తెలుసు మీరందరూ కూడా వర్తమానం బాగుగా చదివే వాళ్ళని, and good Bible readers. మీరు మంచి పరిశుద్ధ గ్రంథాన్ని బాగా చదివేవారని I believe you catch what I am preaching. నేను నమ్ముచున్నాను. నేను ఏం మాట్లాడుతున్నారో మీరు త్వరగా పట్టుకుంటారని నేను నమ్ముచున్నాను. Hallelujah. హల్లెలూయా. When I was coming from this road, నేను ఈ మార్గం గుండా వస్తున్నప్పుడు I was just remembering నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, Branham సోదరు బ్రహ్నం గారు building the Branham Tabernacle. ఆ బ్రహ్నం గుడారాన్ని నిర్మించుచున్నప్పుడు Every people said, ప్రతి ఒక్కరు ఏమన్నారంటే, very soon it will become a car carriage. అది కొద్ది కాలంలోనే ఒక కార్ గ్యారేజ్ గా మారబోతుంది అనేసి. Because ఎందుకంటే the land full of mud. ఎందుకంటే ఆ భూమి అంతా కూడా బురదతో నిండిపోయి ఉందండి. And Branham said, అప్పుడు సోదరు బ్రహ్నం గారు అన్నారు, in that mud only the flower of lily comes out. ఆ బురదలోనే ఆ లిల్లీ పుష్పం అనేది ఎదుగుతుందని సోదరు బ్రహ్నం గారు అన్నారు. Amen. ఆమేన్. What people thought, ప్రజలేమని ఆలోచించారు, the Branham Tabernacle will become a car shed. ఈ బ్రహ్నం గుడారం అనేది ఒక కారులో షెడ్ లా మారిపోద్ది అనుకున్నారు. కానీ God told the Branham, దేవుడు బ్రహ్నం గారితో చెప్పి ఉన్నాడు, you go and store the spiritual food in Branham Tabernacle. నీ వెళ్ళి ఈ దేవుని ఆహారాన్ని ఆ బ్రహ్నం గుడారంలో అది నిల్వ చేసి ఉంచమని చెప్పాడు. There's a shed for the world, అది లోకానికైతే ఒక కారుల షెడ్ లాగా ఉంది కానీ for God's side, కానీ దేవుని కను దృష్టిలో మాత్రము the place for storing of the word of God. అది దేవుని వాక్యాన్ని నిల్వ చేసే స్థలముగా ఉందండి.
When I was coming, ఎప్పుడైతే నేను ఈ మార్గంలో వస్తున్నానో brother told me, సహోదరుడు చెప్పాడు నాతో, many people are suffering to come here. Many people are saying that how they will come here. చాలా మంది కూడా విశ్వాసులందరూ కూడా ఫిర్యాదు చేస్తున్నారు, సహోదరా ఈ మట్టిలో ఎలా రావాలి, ఇంత దూరం ఎలా ప్రయాణం చేయాలనేసి చెప్తున్నారు అన్నాను. If they cannot take this much suffer to come to church, then how can they suffer to go in the rapture? ఒకవేళ కనుక ఈ మార్గం గుండా రావడానికి, సంఘానికి రావడానికి వాళ్ళంతా చింతిస్తూ ఆలోచన చేసినట్లయితే ఎత్తబడే మార్గంలో ఏ విధంగా వాళ్ళు ప్రయాణం చేయగలరు నేను ఆలోచిస్తాను. The book Bible saying, ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడింది the rapture's way is very crooked way. ఎందుకంటే ఆ ఎత్తబడే మార్గం అనేది చాలా క్రూకడ్, అంటే చాలా ఇరుకైన మార్గం అండి. We read it in book of Luke. అది లూకా సువార్తలో మనం చదువుకోగలము. Amen. ఆమేన్. Glory to the name of Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. The Bible saying, పరిశుద్ధ గ్రంథంలో chapter చెప్పబడింది 13 verses 24. లూకా సువార్త 13వ అధ్యాయము 24వ వచనము. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడి అనేకులు ప్రవేశింపచుందురు గాని వారి వలన కాదని మీతో చెప్పుతున్నాను. What is the saying? యేసు ప్రభువు వారు ఏం చెప్తున్నారండి? What kind of way it would be? అది ఏ విధమైన మార్గం అయి ఉంది? ఇరుకు ద్వారం. అర్థమవుతుందా? అర్థమవుతుందా అండి సహోదరుడా సహోదరి? How can they go in the way if they are suffering to come to church? సంఘానికి వచ్చే మార్గం గుండా ఆ యొక్క బురదను ఈ ఇబ్బందులు పడుతూ ఇక్కడ దాకా రావడానికే వాళ్ళంత ఇబ్బందులు అయితే Hallelujah. హల్లెలూయా. So, కాబట్టి don't worry about all these things. కాబట్టి వీటన్నిటి గురించి ఎంత మాత్రం చింతించొద్దండి. Living flowers always comes from the mud. ఆ బురదలో నుంచి ఆ లిల్లీ పుష్పాలు వెళ్తాయండి. Hallelujah. హల్లెలూయా. Glory to the name of Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. God not in the big churches. దేవుడు పెద్ద పెద్ద ఆలయాల్లో లేడండి. Amen. ఆమేన్. God always hide and reveal from the simplicity. దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆ యొక్క సామాన్యతలోనే మరుగై ఉండి అక్కడి నుంచి ఆయన బయలుపరుచుకుంటాడు. In simplicity and reveal in simplicity. ఆయన సామాన్యతలోనే దాగి ఉంటాడు మరియు సామాన్యతలో నుంచే ఆయన బయలుపరుచుకుంటాడు. Hallelujah. హల్లెలూయా. So my brother, my sister, కాబట్టి సహోదరుల సహోదరి, even the rapture is only for the simplicity peoples. ఈ ఎత్తబాటు అనేది కూడా ఆ సామాన్యమైన ప్రజల కొరకే ఉన్నదండి. Amen. ఆమేన్. So now in the morning, tonight, కాబట్టి ఈ రోజు రాత్రి I would like to speak on a subject. నేను ఒక అంశం మీద మీతో మాట్లాడాలనుకుంటున్నాను. Man after God's own heart. దేవుడు ఇష్టానుసారంగా ఉన్న మనిషి. దేవుడు ఇష్టానుసారంగా నడిచే మానవుడు, హృదయానుసారంగా. Amen. ఆమేన్. We read in 1 Samuel 13:14. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం మనం చదువుకున్నాము. Amen. ఆమేన్. We read once again. మరొకసారి ఆ లేఖనం చదువుకుందాము. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఎవరిని కనుగొని ఉన్నాడు. Amen. ఆమేన్. God is seeking somebody. దేవుడు ఎవరి కొరకు వెతుకుతున్నాడు? Amen. ఆమేన్. A man after his own heart. ఈ హృదయానుసారంగా నడిచే వ్యక్తి కొరకు. Amen. ఆమేన్. You know, మనకు తెలుసు the story, ఆ కథ. Israel people asked the king for Samuel. ఇజ్రాయెల్ ప్రజలు సమూయేలు ప్రవక్త యొద్దకు వచ్చి మాకు ఒక రాజు కావాలని అడిగారు. Like others. అన్నిల వలె, ఇతరుల వలె అడిగారు. And Samuel said, అప్పుడు సమూయేలు ఏమన్నా అంటే, God is your king, then why unnecessarily you are asking a king for you? మన దేవుడే మనకు రాజు అయి ఉన్నాడు, మరొక రాజు మనకి ఎందుకు అనేసి సమూయేలు గారు అడిగారు. But the people pressure upon Samuel. కానీ ప్రజలు మాత్రం సమూయేలు మీద ఒత్తిడి తీసుకొచ్చారు. Samuel asked God, అప్పుడు సమూయేలు వెళ్ళి దేవుడిని అడిగాడు. and God said, అప్పుడు దేవుడు అన్నాడు, they not rejected you, they rejected me. వారు నిన్ను తిరస్కరించలేదు కానీ నన్ను తిరస్కరించారని దేవుడు అంటున్నాడు. Amen. ఆమేన్. At the present time, ఆ యొక్క ఆ సమయంలో, because ఎందుకంటే God's mind, God already prepared to bring a king before the people asking only. ఆ ప్రజలు అడక్క ముందే దేవుడు ఒక రాజును సిద్ధపరిచాడు ఆయన మనసులో. ఆ రాజుని తీసుకురావడానికి ఆయన ముందుగానే ఆలోచన చేశాడు. ఆమేన్. కానీ Before the appointed time comes, ఆ నియమించబడిన సమయం రాక మునిపే the people are asking a king జనులు వచ్చి రాజు కొరకు అడుగుతున్నారండి. to fill the gap. ఆ యొక్క ఖాళీని భర్తీ చేయడానికి.
For a temporary period, ఒక తాత్కాలికమైన సమయం కొరకు God appointing one king. దేవుడు ఒక రాజును నియమిస్తున్నాడు. Amen. ఆమేన్. What kind of king the people are expecting? ఎటువంటి రాజును ప్రజలు ఆశిస్తున్నారండి అక్కడ? You know, మనకు తెలుసు, when the people asked the king, ఎప్పుడైతే ప్రజలు రాజును అడిగారో that time if God bring David, ఆ సమయంలో కనుక దేవుడు దావీదుని రాజుగా తీసుకొచ్చినట్లయితే people are accepting. ప్రజలు ఆయన అంగీకరించే వాళ్ళు కాదు. Because ఎందుకంటే God look like a king. ఆయన రాజు వల్ల కనపడేవాడు కాదు. Hallelujah. హల్లెలూయా. They need a king like other countries. ఇతర దేశాల్లో ఎటువంటి రాజులైతే ఉన్నారో బలిష్ఠులుగా, ఆ విధమైన రాజు వాళ్ళకి కావాలి. Hallelujah. హల్లెలూయా. So, కాబట్టి God's mind, దేవుడి మనసులో అయితే, God has one person. దేవుడి ఆలోచనలు అయితే దేవుడు ఒకరిని కలిగి ఉన్నాడు. ఎందుకంటే Before birth only our callings are confirmed. జన్మకు ముందే, అంటే పుట్టక మునిపే, జన్మించక మునిపే మన యొక్క స్థానం ఏదో ఆయన దేవుని మనసులో నియమించబడి ఉంటుందండి. This is not that after Saul fall down, God will bring David. ఇదేదో సౌలు పడిపోయిన తర్వాత దావీదుని రంగం మీద తీసుకోవటం ఆ విధంగా కాదండి. Before your birth only your calling is confirmed. మనము పుట్టక మునిపే, జన్మించక మునిపే మన పిలుపు అనేది నియమించబడింది. The calling is not by some man. ఆ పిలుపు అనేది ఏదో మానవుని ద్వారా కాదు గాని, Hallelujah. హల్లెలూయా, The calling from God. ఆ పిలుపు అనేది దేవుని యొద్ద నుంచే అండి. The Bible says from the mother's womb, పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడింది తల్లి గర్భం నుండి. but by the revelation we know that not from the mother's womb, before the foundation of the world. కానీ మన ప్రత్యక్షత ద్వారా మనం ఎరిగి ఉన్నాము, తల్లి గర్భం నుండి కాదు గాని జగత్తుకు పునాది వేయబడక మునిపే. Hallelujah. హల్లెలూయా. God knows his servants. దేవుడికి తెలుసు ఆయన సేవకులు ఎవరా అని. Hallelujah. హల్లెలూయా. So here we are seeing ఇక్కడ మనం గమనించినట్లయితే God gave Saul to them. దేవుడు సౌలును వాళ్ళకి రాజుగా ఇచ్చాడు. Amen. ఆమేన్. Even God anointed him. దేవుడు ఆ సౌలుని అభిషేకించాడు కూడా. Hallelujah. హల్లెలూయా. And Saul also prophesied. సౌలు కూడా అక్కడ ప్రవచిస్తున్నాడండి. The anointing God gave to Saul, that was not a duplicate. That's also original anointing. ఆ అభిషేకించిన దేవుడు అదేదో తాత్కాలికమైన అభిషేకాన్ని కాదు కానీ అది దేవుడి ద్వారా అభిషేకించబడి That's a real anointing. అది నిజమైన అభిషేకమై ఉంది దేవుని ద్వారా. Amen. ఆమేన్. But the matter is, కానీ ఇక్కడ విషయం ఏంటంటే is not important to you getting the anointing, but the important is you sustained in anointing. అభిషేకం పొందుకోవటం ప్రాముఖ్యమైన విషయం కాదు కానీ ఆ అభిషేకంలో కొనసాగటం అనేది ప్రాముఖ్యమైన అంశం అండి. Saul also received the anointing. ఆ సౌలు గారు కూడా అభిషేకాన్ని పొందుకున్నాడు. He also prophesied. అతను కూడా ప్రవచిస్తున్నాడు. He also led by God. అతను కూడా దేవుని ద్వారా నడిపించబడుతున్నాడు. He also won the battles. అతను కూడా ఎన్నో యుద్ధాలు జయించాడు. God spoke with him. దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. కానీ Saul not sustained in the anointing. కానీ ఆ అభిషేకము కింద సౌలు నిలబడలేకపోయాడండి. Amen. ఆమేన్. What Saul got, సౌలు ఏమనుకున్నాడంటే whatever I say, నేను ఏదైతే చెప్తానో God accept. దేవుడు అంగీకరిస్తాడు అనుకున్నాడు. He is an excuse maker. అతను ఏదో సాకులు చెప్పుకునే వ్యక్తిగా ఉండిపోయాడు. Every time he tell excuses. ఎప్పుడు కూడా ఏదో సాకులు చెప్పి తప్పించుకుంటున్నాడు. Start asking, why you sacrifice before I come? సారీ, Why you sacrifice before I come? అది కాదు సౌలు ఎవరు అడుగుతున్నారు. Samuel, అరాబందుకి సౌలు Sorry. బలిచ్చారు కదా. సమయాలు గారు అడుగుతా ఉన్నారు, నేను రాకముందే ఎందుకు ఆ బలి అర్పణ అందించావు అంటున్నాడు. What excuse is saying? అతను ఎటువంటి సాకు చెప్తున్నాడండి అక్కడ? You come late. నువ్వు ఆలస్యంగా వచ్చావు. The people are scattering. అక్కడ జనులందరూ కూడా ఇటు అటు తిరుగుతున్నారు. That's why I made a sacrifice. అందుకోసం నేను ఆ బలి అర్పణ అర్పించేశాను. No like excuses. దేవుడు ఎప్పుడు కూడా ఆ సాకులు అనేది నచ్చవండి దేవుడికి. Even your excuses looks like right. మనం చెప్పే సాకులు అవి చాలా భావంగా కనపడినా సరే. Amen. ఆమేన్. You know, once I say, ఒకసారి నేను చెప్పి ఉన్నాను, God don't like lazy people. దేవుడు ఆ బలహీనమైన వ్యక్తుల్ని ఎంత మాత్రం కూడా ఇష్టపడ్డు. బలహీనం వేరు, లేజీ వేరు. బద్దకస్తులను ఎంత మాత్రం ఇష్టపడ్డు. It
It might be a spiritual laziness, it might be a physical laziness. అది ఆత్మీయ క్షమించాలి, అది బద్ధకమైనా అయి ఉండొచ్చు, లేదంటే శారీరక సంబంధమైన బద్ధకమైనా అయి ఉండొచ్చు. Amen. ఆమేన్. God hates the laziness. ఆ బద్ధకాన్ని దేవుడు అసహించుకుంటాడండి. Because ఎందుకంటే God works on his time. దేవుడు ఆయన సమయాన్ని బట్టే పనిచేస్తాడు. God not working according to your time. God working according to his time. దేవుడు మన సమయాన్ని బట్టి పనిచేయడు కానీ దేవుడు ఆయన సమయాన్ని బట్టి పనిచేస్తుంటాడండి. So God don't want lazy people. కాబట్టి దేవుడు ఎంత మాత్రం కూడా బలహీనులు దేవుడికి అవసరం లేదు. If you read the Bible in Exodus, ఒకవేళ కనుక ఆ నిర్గమకాండంలో పరిశుద్ధ గ్రంథం చదివినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడింది, when the pillar of fire stayed somewhere, the people rested there. అగ్ని స్తంభం ఎక్కడైతే ఆగిపోతుందో అక్కడే గుడారాలు వేసుకొని అక్కడ ప్రజలు నివసించేవాళ్ళు. కానీ Any time the pillar of fire raises, ఏ సమయంలో అయినా మరలా ఆ అగ్ని స్తంభం లేచి, listen though, they have to start the journey. It might be a night, it might be a day, it might be a midnight. అగ్ని స్తంభము ఏ సమయమైనా లేచి ప్రయాణం అవుతున్నప్పుడు అది అర్ధరాత్రి కావచ్చు, ఉదయం కావచ్చు, ఎప్పుడైనా సరే వారు కూడా సిద్ధపడి దాంతో పాటు ప్రయాణం చేయాలి. You have to pack your tent, you have to pack your utensils, you have to take your children, you have to go. మీ యొక్క గుడారాలను సర్దుకోవాలి, మీ వస్తువులన్నీ కూడా సమకూర్చుకోవాలి, అన్నిటి మీ బిడ్డలు తీసుకొని ఎత్తుకొని దాంతో పాటు మీరు ప్రయాణం చేయాలి. Children are sleeping. ఆ పిల్లలు పడుకుంటున్నారు, My child has stomach ache. నా బిడ్డకి కడుపు నొప్పి ఉంది. No, the pillar of fire moves means you have to go with the pillar of fire. కదిలిందంటే అగ్ని స్తంభంతో పాటు మనం కూడా కదవాలి. How many of you read the scripture? ఎంతమంది ఆ లేఖనములు చదివి ఉన్నారండి? ఆమేన్. అది పరిశుద్ధ గ్రంథంలోనే ఉంది. It will not tell that today 4 o'clock, tomorrow 4 o'clock. No, before alarming. అదేమి ముందుగానే రేపొద్దున 4 గంటలకు బయలుదేరతాము, లేదంటే సాయంకాలం 4 గంటలకు బయలుదేరతామని ముందుగా హెచ్చరించదండి. No. లేదండి. In the camp there were the watchmen. అక్కడ ఆ గుడాలు అంటే వాళ్ళు వేసుకున్న శిబిరాల చుట్టూ అక్కడ వాచ్మెన్స్ ఉండేవాళ్ళండి. They keep on watching the pillar of fire. ఆ కావలి వాళ్ళందరూ కూడా ఆ యొక్క అగ్ని స్తంభం పైన ఒక దృష్టి పెట్టి ఉంచేవాళ్ళు. They are seeing the pillar of fire is moving. ఎప్పుడైతే ఆ అగ్ని స్తంభం కదలటం వారు చూస్తారో, ఎప్పుడైతే అది పైకి లేయడం చూస్తారో వెంటనే వారు బోర ఊదేవాళ్ళు. ఎప్పుడైతే ఆ బోర ఊదటం వినపడుతుందో వెంటనే ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఆ ప్రయాణం కొనసాగించేవారు. Every time the trumpet sound makes people alert. ప్రతిసారి కూడా ఆ బోర శబ్దము ప్రజలను హెచ్చరిస్తుంది, వారందరినీ కూడా సిద్ధపరుస్తుంది. Even we are hearing the trumpet of the last angel. ఇప్పుడు మనము చివరి దూత యొక్క ఆ యొక్క బోర శబ్దం కింద మనం ఉన్నాము. Amen. ఆమేన్. The revelation is saying when the last seventh angel blew his trumpet, the mystery of God is revealed. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో చెప్పబడింది, ఆ చివరి దూత ఆ బోర ఊదు సమయంలో మర్మములన్నీ సమాప్తమగును. So you have to trumpet. ఇక్కడ కూడా ఒక బోర ఉంది. Amen. ఆమేన్. What's the trumpet sounding? ఇప్పుడు ఆ బోర ఎందుకు శబ్దం చేస్తుందండి? The trumpet means alert. ఆ బోర శబ్దం అంటేనే మనల్ని సిద్ధపరచడము. Something fixed to happen. ఏదో జరగబోతుంది. Hallelujah. హల్లెలూయా. When you receive this message of the prophet, ఎప్పుడైతే మనం ఈ ప్రవక్త యొక్క వర్తమానం పొందుకున్నామో, this prophet's message telling us that something is going to happen very quickly. ఈ ప్రవక్త యొక్క వర్తమానం మనల్ని హెచ్చరిస్తుంది, మనల్ని సిద్ధపరుస్తుంది, అతి త్వరలో ఏదో జరగబోతుంది అని. Hallelujah. హల్లెలూయా. God needs the people. They keep on watching what God is doing day and night. కాబట్టి దేవుడికి ఎటువంటి ప్రజలు కావాలంటే దివారాత్రులు ఏం జరగబోతుందా అని కనిపెట్టుకుని ఉండే ప్రజలు ఆయనకు కావాలి. సౌలు ధనం గారు అంటున్నారు, చూడండి, When the whole world was sleeping, ఎప్పుడైతే ప్రపంచమంతా కూడా నిద్రిస్తుందో some wise men were watching on the sky. కొంతమంది జ్ఞానులు ఆ యొక్క నక్షత్ర పరిశోధన చేస్తున్నారు. ఆమె When the whole world is sleeping, ఆ ప్రపంచమంతా నిద్రిస్తున్నప్పుడు some wise men, కొంతమంది జ్ఞానులు they are seeing the stars. వారు ఆ నక్షత్రాలు పరిశోధిస్తున్నారు. When they saw the 3 stars in the corner, ఎప్పుడైతే ఆ యొక్క 3 నక్షత్రములు ఒకే వరుసలో ఉన్నాయో, the 3 stars, ఆ 3 నక్షత్రాలు అంటే and Japheth. రేము, ఆతు, జేఫతు. Amen. ఆమె So they know the 3 sons. ఆ నోవా యొక్క 3 కుమారులు. Amen. ఆమె The 3 stars got
about the three sons of Noah. ఆ 3 నక్షత్రములు నోవా యొక్క 3 కుమారుల గురించి మాట్లాడుతున్నాయండి. ఎందుకంటే Jesus Christ coming to this earth for all the 3 generations. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి ఆ 3 తరముల వారి కొరకే వస్తున్నాడు. Amen. The 3 stars appeared in the same way. ఎప్పుడైతే ఆ 3 నక్షత్రములు ఒకే వరుసలో కనబడ్డాయో అప్పుడు ఆ జ్ఞానులు వారి వారి యొక్క ప్రయాణాన్ని ప్రారంభించారు. అక్కడ ఏం జరిగింది? The wise man was walking day and night that find God. ఎప్పుడు ఏ జ్ఞానులైతే దేవుని యొక్క ఆ నక్షత్రములు గమనిస్తూ ఉన్నారో దివ్యారాత్రులు, వారు ప్రయాణమై వెళ్లి దేవుని కుమారుని కనుగొన్నారు. ధనం గారు అంటున్నారు, ఆ విధంగానే Watching the word of God day and night. ఎవరైతే దివారాత్రులు దేవుని వాక్యాన్ని పరిశోధిస్తుంటారో, ధ్యానిస్తుంటారో, Meditating on the word. ఆ వాక్యాన్ని ధ్యానిస్తుంటారో, They will get the correct revelation of the correct time. వారికి మాత్రమే సరైన సమయంలో సరైన ప్రత్యక్షత అనేది వస్తుంది. మనకు తెలుసు, When Enoch went with God, ఎప్పుడైతే ఏనోకు దేవునితో నడిచాడో Enoch knew ఏనోకు తెలుసు, ఆయనకి తెలుసు is going to be the rapture. అతను ఎత్తలోకి వెళ్ళబోతున్నాడని. People went in the rapture, everyone knows they are going to be in the rapture. ఎవరైతే ఎత్తబాటులోకి వెళ్ళారో వారందరికీ ముందే తెలుసు ఎత్తబాటులోకి వెళ్ళబోతున్నామని. Everyone knows God is going to take him. ఏలే గారికి కూడా తెలుసు దేవుడు ఆయన్ని తీసుకువెళ్ళబోతున్నాడని. ఆమేన్. Glory to the name of Lord Jesus Christ. యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. Actually, నిజానికి rapture is not happening in one day. ఆ ఎత్తబాటు అనేది ఏదో ఒక్క రోజుతో అయిపోయేది కార్యం కాదండి. Rapturing is a journey, one junction to another junction. ఆ ఎత్తబాటు అనేది ఒక కూడల నుంచి మరొక కూడలికి ప్రయాణం చేసే ప్రయాణమై ఉంది. It's a message last time I preached in Bangla. ఇదే వర్తమానం నేను పోయినసారి బాపట్లలో నేను ప్రసంగించున్నాను. But now, కానీ ఇప్పుడు just I'm not going to deep, just I'm giving a slight touching of the message. నేను పూర్తిగా అది వివరణలోకి వెళ్ళట్లేదు కానీ పైపైన నేను చెప్పబోతున్నాను. సారీ, We go back, మనం ఒకసారి వెనక్కి వెళ్ళి we go to the book of Kings. మనము రాజుల గ్రంథం వైపు మన పుస్తకాలను తిప్పుదాము. Amen. ఆమేన్. పరిశుద్ధ గ్రంథాల్లో రాజుల గ్రంథము, That is 2 Kings, I think. 2వ రాజుల గ్రంథము 2nd chapter. 2వ అధ్యాయము. Read it quickly, brother. Actually, we have a different message. 2nd chapter, 1st verse. యెహోవా సుడిగాలి చేత ఏలీయాను ఆకాశమునకు ఆరోహణము చేయకపోవు కాలన ఏలీయాయు ఎలీషాయు కూడా కూడి గిల్గాలు నుండి వెళ్తుండగా ఏలీయా యెహోవా You know, Elijah knows he is going to be in the rapture. మనకు తెలుసు ఏలియాకి ఎత్తబాటులోకి వెళ్ళబోతున్నాడని ఆయనకి తెలుసు. It came to pass when the Lord would take up Elijah into heaven by a whirlwind, that Elijah went with Elisha from Gilgal. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెలుచుండగా. Amen. ఆమేన్. There's a journey from one place to another place. అది ఒక ప్రయాణమై ఉంది ఒక స్థలం నుంచి మరొక స్థలానికి. Amen. Amen. There's a big revelation is hiding in this journey. అక్కడ గొప్ప మర్మం అంటే ప్రత్యక్షత దాగి ఉంది ఈ యొక్క ప్రయాణంలో. Because ఎందుకంటే he's going to some junctions. ఎందుకంటే ఆయన అంటే వేరొక కోడలికి ఆయన వెళ్తున్నాడు. Before the rapturing engine starts in Elijah, ఆ ఎత్తబడే ఆ యొక్క ఇంజిన్ ఆయనలో ప్రారంభం కాకమునిపే Amen. He go to such a place where he get be filled. Revelation of rapture. ఆయన ఎటువంటి స్థలానికి వెళ్ళినాడంటే ఆ స్థలంలో అతను ఇంధనము నింపుకునే ఆ యొక్క ప్రత్యక్షతను పొందుకునే స్థలానికి వెళ్ళున్నాడు. ఆయన First place they are starting is the Gilgal. ఆ మొదటి ప్రాంతము వారి ప్రారంభమైంది గిల్గాల్ అయింది. ఆమేన్. You know what is the place of Gilgal? గిల్గాల్ అనే ప్రాంతం ఏంటో మీకు తెలుసా? Joshua chapter 5. యెహోషువ 5వ అధ్యాయము. Hallelujah. హల్లెలూయా. Glory to the name of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక.
verses 9. యెహోషువ 5వ అధ్యాయం. యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద ఉండకుండా దొరలించి ఉన్నానని యెహోషువతో అనింది. అందుచేత నీవు This is the place where Joshua made a circumcision at second time. ఇదే స్థలమై ఉంది ఎక్కడ యెహోషువ రెండోసారి సున్నతి చేసి ఉన్నాడు. Second verse, 5:2. 5వ అధ్యాయము 2వ వచనము. ఆ సమయమున యెహోవా రాతి కత్తెలు చేయించుకొని మరలా ఇశ్రాయేలులకు సున్నతి చేయించమని యెహోషువకు ఆజ్ఞాపింపగా, Why? ఎందుచేత The first verse saying, మొదటి వచనంలో చెప్పబడుతూ ఉంది, the people become very depressed. అక్కడ ప్రజలందరూ కూడా నిరుత్సాహం పొంది ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Read the first verse also, brother. మొదటి లేఖనం కూడా వారు దాటుతుండగా ఇశ్రాయేలు ఎదుర్కొన్న యెహోవా యోర్దాను నీరును ఎండజేసిన సంగతి యోర్దానునకు పడమటి దిక్కున ఉన్న అమోరీయుల రాజులందరూ సముద్రంలో ఉన్న కానానీయుల రాజులందరూ వినినప్పుడు వారి గుండెలు చెదరిపోయాను. their heart melted. వారి యొక్క హృదయాలన్నీ కూడా కరిగిపోయినాయండి. The Bible saying the heart melted, but neither was there spirit in them anymore. పరిశుద్ధ గ్రంథంలో ఈ విధంగా చెప్పబడింది, వారి హృదయంలో కరిగిపోయి కనీసం వారి ఆత్మ వారిలో లేదు. Amen. ఆమేన్. They were in depression situation. వారు ఎంతగానో నిరుత్సాహం కలిగిన స్థితిలో ఉన్నారు. And the depression situation, ఆ నిరుత్సాహ పరిస్థితిలో again Joshua is doing the circumcision. ఆ నిరుత్సాహ పరిస్థితిలో మరొక్కసారి యెహోషువ వారికి సున్నతి చేస్తున్నాడండి. Why he did the circumcision? ఎందుచేత వారికి మరలా సున్నతి చేసి ఉన్నాడు? 4th verse. 4వ వచనము. యెహోషువ సున్నతి చేయించుటకు హేతు ఏమనగా, ఐగుప్తులో నుండి బయలుదేరిన వారందరిలో యుద్ధ సన్నద్ధులైన పురుషులందరూ ఐగుప్తు మార్గమున అరణ్యములో చనిపోయిరి. The people who started the journey from Egypt, they all died. ఐగుప్తు దేశం నుంచి ప్రయాణమైన వాళ్ళందరూ కూడా మార్గంలోనే చనిపోయారండి. పురుషులందరూ చనిపోయారు. Because except Caleb and Joshua, కాలేబు యెహోషువ మాత్రమే వారు తప్ప everyone died. వారు తప్ప ప్రతి ఒక్కరు కూడా చనిపోయారు. Amen. ఆమేన్. They were in the first circumcision. వారందరూ కూడా మొదటి సున్నతిలో ఉన్నారు వారిద్దరు. Hallelujah. హల్లెలూయా. కానీ The old generation, old revelation, old ideas, they all finished. ఆ పాత తరం వారు, ఆ పాత ప్రత్యక్షత కలిగిన వారు, పాత మనుషులు అందరూ కూడా వారందరూ నశించిపోయారు. Amen. ఆమేన్. They argued with Moses, they argued with Joshua. వారు మోషే గారితో వాగ్వాదాలు చేశారు, అదే విధంగా యెహోషువతో వాగ్వాదాలు చేశారు. The people who always made argument, they all finished. ఏ ప్రజలైతే వాగ్వాదాలు చేసి ఉన్నారో వారందరూ కూడా నశించిపోయారు. God don't like arguments. దేవుడు ఎంత మాత్రం కూడా ఆ యొక్క వాదోపవాదాలు చేసే వారిని ఇష్టపడ్డు. Hallelujah. హల్లెలూయా. All those people once argued with Moses, they all died. ఎవరైతే మోషేతో వాగ్వాదాలు చేసి ఉన్నారో వారందరూ కూడా నశించిపోయారండి. Now the place of Gilgal కానీ గిల్గాల్ ప్రదేశంలో is the place అది ఎటువంటి స్థలం అయిందంటే, God is bringing the another generation. దేవుడు మరొక తరాన్ని అక్కడ తీసుకొస్తున్నాడు. Amen. ఆమేన్. And the second important thing is Gilgal. ఆ గిల్గాల్ గురించి మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, Amen. ఆమేన్, The 4th chapter, 4వ అధ్యాయము 1st verse. 4వ అధ్యాయము మొదటి వచనం. ప్రజలందరూ యొర్దాను దాటుట చదువుకున్న తర్వాత యెహోవా యెహోషువతో ఇలాగ సెలవిచ్చాడు. ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనిషిని చొప్పున 12 మనుషులను ఏర్పరిచి యాజకుల కాళ్ళు వేసిన స్థలమున యొర్దాను నదుల నుండి 12 రాళ్లను తీసి వాటిని యువతలకు తెచ్చి, What they have to do, they have to take 12 stones from Jordan where they are standing. They have to take 12 stones and keep the 12 stones in a round shape on the ground. వారు ఏం చేయాలంటే వారందరూ కూడా 12 అంటే వాళ్ళు నిలబడి ఉన్న స్థలంలోంచి యోర్దాన్లోంచి 12 రాళ్లను తీసి నేలపైన చుట్టూర్తావి పెట్టాలండి. Amen. ఆమేన్. Why? ఎందుచేత? To remember. అది ఒక గుర్తుగా. Amen. ఆమేన్. Gilgal means గిల్గాల్ అంటే దానికి అర్థం ఏంటంటే round of stones. ఆ గుండ్రంగా ఉండే రాళ్ళు, చక్రం ఆకారంలో ఉండే రాళ్ళు.
Where this has happened? ఇవన్నీ ఎక్కడ జరిగినాయండి? In Gilgal. గిల్గాల్. They took 12 stones out of Jordan, యోర్దాన్లో నుంచి వాళ్ళు 12 రాళ్ళను బయట తీశారు, kept outside. ఆ నేల పైన వారు అమర్చారండి. Not only that, అది మాత్రమే కాదు, another one thing they are doing. మరొక అంశం వారు చేస్తున్నారు అక్కడ. Chapter verses 9. 9వ వచనం చదువుదాము. అప్పుడు యెహోషువ నిబంధన మందసమును యాజకుల కాళ్ళు యోర్దాను నడుమ నిలిచిన చోట 12 రాళ్లను నిలువ పెట్టించారు. Read 8 verse, brother. అందుకే దీన్ని చేయవలను యెహోషువ ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేసిరి. యెహోవా యెహోషువతో చెప్పినట్టు వారి ఇశ్రాయేలీయుల గోత్రముల లెక్క చొప్పున యోర్దాను నడుమ నుండి 12 రాళ్లను తీసి తాము బస చేసిన చోటుకి తెచ్చి అక్కడ నిలబెట్టింది. అప్పుడు This is what God said. This is what God said to do Joshua. యెహోషువతో దేవుడు ఈ విధంగా చేయమని చెప్పి ఉన్నాడు. But Joshua is doing another thing. కానీ యెహోషువ అక్కడ వేరే విధంగా చేస్తున్నాడండి. వేరొక కార్యం ఇప్పుడు ఇంకో కార్యం కూడా చేస్తున్నాడు. నెక్స్ట్ verse. అప్పుడు యెహోషువ నిబంధన మందసమును మోయు యాజకుల కాళ్ళు యోర్దాను నడుమ నిలిచిన చోట 12 రాళ్లను నిలబెట్టించెను. Did not say, but did. ఇది దేవుడి ద్వారా చెప్పవలేదు, కానీ ఈ కార్యం అయితే చేశారు. 12 stones outside, 12 stones inside. 12 రాళ్ళు యోర్దాను బయట మరియు 12 రాళ్ళు యోర్దాను లోపల. Amen. ఆమేన్. The 12 stones outside that you can see it. ఏ 12 రాళ్ళు అయితే యోర్దాను బయట అయితే ఉన్నాయో అవి మనం చూడగలము. Amen. ఆమేన్. కానీ Joshua kept those stones under the Jordan. When the Jordan was covered up, the 12 stones hidden there. ఆ యోర్దాన్లో యెహోషువ 12 రాళ్ళను అమర్చినాడు ఆ చక్ర ఆకారంలో. ఎప్పుడైతే ఆ యోర్దాను మూసుకుపోయిందో అవన్నీ కూడా కప్పివేయబడినాయి. అవుట్ సైడ్ లో పెట్టిన రాళ్ళు సర్కిల్ గా ఉంది, ఇన్సైడ్ కాదు. ఇన్సైడ్ అలాంటి ఆయన 12 వచ్చి నిలబడారో ఆయన నిలబడిన స్థలంలో పెట్టారని దానికి సరిపడుతుంది. క్షమించాలండి, బయట ఉన్నదైతే చక్రం ఆకారంలో ఉంది, కానీ లోపల ఉన్న ఆ యోర్దానులో అయితే ఎక్కడైతే వారు నిలబడి ఉన్నారో అక్కడ ఆ రాళ్ళు అమర్చబడి ఉన్నాయి. Amen. ఆమేన్. These 12 stones, ఈ 12 రాళ్ళు the Israel people crossed over Jordan. ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రజలు యోర్దాను నదిని దాటి వెళ్లారో, Amen. ఆమేన్, These 12 stones covered by the water. ఈ 12 రాళ్ళు ఆ నీటి ద్వారా కప్పివేయబడ్డాయి. There only. అవి అక్కడే ఉన్నాయి, But no one can see. కానీ ఎవరు కూడా దాన్ని చూడలేరు. They see only the outside 12 stones. కేవలం వారు బయట ఉన్న 12 రాళ్ళు మాత్రమే చూడగలరు. అర్థమవుతుందండి సహోదరులారా? Elijah is taking to Elisha first. ఇప్పుడు ఏలియా గారు ఎలీషా గారిని ఎక్కడికి తీసుకెళ్తున్నాడండి? మొదటగా To the 12 stones. ఆ 12 రాళ్ళ దగ్గరికి తీసుకెళ్తున్నాడు. Amen. ఆమేన్. The 12 stones are the doctrine of the 12 apostles. ఆ 12 రాళ్ళు ఏమనగా అపోస్తులు 12 అపోస్తుల ద్వారా ఆ చెప్పబడిన సిద్ధాంతాలు. If you want to go in the rapture, you have to come back to the apostolic doctrines. ఒకవేళ కనుక మీరు ఆ ఎక్కబాటులోకి ప్రవేశించాలనుకున్నట్లయితే అపోస్తుల సిద్ధాంతముల వైపు మీరు తిరిగి రావాలి. అందుచేతనే మన కాలంలో మన ప్రవక్త వచ్చాడు, ఆయన అంటున్నాడు, I am taking back to apostle doctrine. నేను మిమ్మల్ని మరలా అపోస్తుల యొక్క సిద్ధాంతముల వైపు తీసుకువెళ్తున్నాను. That is the first step of rapture. అదే మొదటి అడుగు ఉంది ఎత్తమాటకు. If anyone wants to go back to the rapture, he has to go back to the 12 apostles doctrine. ఎవరైనా సరే ఎత్తబాటులోకి ప్రవేశించాలనుకున్నట్లయితే మొదటిగా వారు ఆ అపోస్తుల యొక్క సిద్ధాంతం వైపు వెళ్ళాలి. That's what the madam said. What Paul preached, I am preaching today. అందుచేతే సౌలు ఘనం గారు చెప్పి ఉన్నారు, పౌలు గారు ఏదైతే బోధించారో అదే నేను బోధిస్తున్నాను. That's why the original baptism of the apostles is written in our head. అందుచేతనే ఆ నిజమైన బాప్తిస్మం యొక్క మర్మము అపోస్తుల కాలంలో జరిగిన మర్మము మనకి బయలుపరచబడింది. ఎందుకంటే God gave the key to the one apostle. ఎందుకంటే ఆ మర్మముల యొక్క తాళపు చెవి ఒక అపోస్తుల చేతిలో పెట్టి ఉన్నాడు దేవుడు. Peter. ఆయన పేరు పేతురు. God said, దేవుడు అంటున్నాడు, I am giving the key to you, but Peter. నేను పేతురు నా తాళపు చెవులు నీ చేతికి అప్పు చెప్తున్నాను. After you open it, you open the heart and you close it, and you go say. ఇక్కడ నువ్వు ఏదైతే తెరుస్తావో అది ఆ పరలోకంలో తెరవబడుతుంది, ఇక్కడ నువ్వు ఏదైతే మూస్తావో అది పరలోకంలో మూయబడుతుంది. That's why అందుచేతనే for the Gentiles, for the Jews, and for the Samaritans, కాబట్టి యూదులకి మరియు సమరయులకి మరియు అన్యులకి all
three people, ఆ ముగ్గురు జనులకి Peter only opening the secret. ఆ పేతురు గారే ఆ మర్మాలను తెలుస్తున్నాడండి. The day of Pentecost, ఆ పెంతెకొస్తు దినాన he is opening the keys. ఆయన ఆ తాళమును తెరుస్తున్నాడు. ఎందుకొరకు? That was Jews. ఆ యూదుల కొరకు. Amen. In the chapter 7, I think, ఆ 7వ అధ్యాయంలో అనుకుంటాను అపొస్తలుల కార్యంలో. are you with me, brothers and sisters? నాతోనే ఉన్నారు సహోదరుడా సహోదరి. He is opening the key to the Samaritans. సమరయుల కొరకు ఆయన తాళమును తెరుస్తున్నాడండి. Amen. ఆమె Chapter 8 8వ అధ్యాయము అపొస్తలుల కార్యము 8వ అధ్యాయము and 14th verse. 14వ వచనము. సమయ వారు దేవుని వాక్యము అంగీకరించినని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహాను వారిని Why is he sending Peter and John? ఎందుచేత వారు వచ్చి పేతురుకు మరియు యోహానుకు తెలియజేస్తున్నారు? They gave the baptism, వారైతే బాప్తిసం ఇచ్చారు, but they cannot give the Holy Ghost. కానీ వారు పరిశుద్ధాత్మను వారు ఇవ్వలేరు. Everyone cannot give the Holy Ghost to everyone. ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మను ఇవ్వలేరు సహోదరుడా సహోదరి. The person who has the Holy Ghost can give the Holy Ghost to others. ఏ వ్యక్తి అయితే పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాడో ఆ వ్యక్తి ఇతరులకు ఆ పరిశుద్ధాత్మను అందించగలడు. Many people are saying that I gave the baptism to 1,000 people, I gave the baptism to 3,000 people. That can be a very good service. ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చెప్పేసుకుంటున్నాను, నేను 1000 మందికి బాప్తిసములు ఇచ్చాను, 3000 మందికి బాప్తిసములు ఇచ్చాను, నాకంటే గొప్ప సేవకుడు ఉన్నాడా? అర్థమవుతుందండి సహోదరుడు. Matter how many people are baptized by you. అది ఏం గొప్ప విషయం కాదండి, ఎంతమంది మీ ద్వారా బాప్తిసం పొందారు అది. కానీ How many people receive the Holy Ghost through your ministry? మీ పరిచర్యలో ఎంతమంది పరిశుద్ధాత్మను పొందుకున్నారు? ఎందుకంటే Only the people can receive the Holy Ghost from the person who has the Holy Ghost. ఎందుకంటే ఏ వ్యక్తి అయితే పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాడో ఆ వ్యక్తి ద్వారానే వారు పరిశుద్ధాత్మను పొందుకోగలరు. ఆమె You can do the water baptism. నువ్వు నీకు బాప్తిసం ఇవ్వచ్చు. What John the Baptist said? బాప్తిసం ఇచ్చేవాడు ఏమన్నాడు? What he said? ఏమంటున్నాడు? I am giving you the water baptism. ఏదైతే నీటి ద్వారా నీకు బాప్తిసం ఇచ్చుచున్నాడు, But the one who comes after me, నా తరువాత వచ్చేవాడు ఆయన ఎటువంటి బాప్తిసం ఇవ్వబోతున్నాడండి? why that baptism was not given by John? ఎందుచేత ఆ బాప్తిసము యోహాను ద్వారా ఇవ్వలేకపోయాడు? ఎందుకంటే The time of John the Baptist, Holy Ghost was not released. ఆ బాప్తిసం ఇచ్చి యోహాను గారు ఉన్న సమయంలో ఆ పరిశుద్ధాత్మ అనేది అది విడిపించబడలేదండి. John the Baptist ఇచ్చిన బాప్తిసంలో Holy Spirit లేదు. అందుకే బాప్తిసం ఇచ్చి యోహాను గారి బాప్తిసంలో పరిశుద్ధాత్మ లేదు. అందుచేతనే అపోస్తలుల కార్యంలో 10వ అధ్యాయం ఆమె అర్థమవుతుందా? అర్థమవుతుందండి సోదరుల సోదరి. There, అక్కడ Paul is giving a baptism to the person who was baptized already by John the Baptist. 19th chapter. పౌలు గారు అక్కడ ఒక వ్యక్తికి బాప్తిసం మరొకసారి 19th chapter, 19 Apollos. అపోలోస్ అపోస్తలులు ఉన్నప్పుడు జరిగింది ఏమనగా పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసుకు వచ్చి కొందరు శిష్యులను చూసి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందుతురా అని వారు అడగగా వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి ఎందుకంటే By John the Baptist, people cannot receive the Holy Ghost. బాప్తిసం ఇచ్చి యోహాను ద్వారా జనులు పరిశుద్ధాత్మను పొందుకోలేరు. They receive the water baptism. వారు కేవలం నీటి ద్వారా బాప్తిసం మాత్రమే పొందారు. ఆమేన్. You can ask, then how Jesus Christ is the Holy Ghost? మీరు అడగవచ్చు, ఆ విధమైనట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ విధంగా పరిశుద్ధాత్మను పొందుకున్నారని. That Holy Ghost also not given by John the Baptist. That Holy Ghost also coming directly from the heaven. ఆ పరిశుద్ధాత్మ కూడా బాప్తిసం ఇచ్చి యోహాను ద్వారా రాలేదు కానీ అది తిన్నగా పరలోకం నుంచి వచ్చింది. This is not that John keeping the hands upon Jesus Christ and Jesus is in the Holy Ghost. ఇదేదో బాప్తిసం ఇచ్చి యోహాను గారు యేసు ప్రభువు చేయబట్టే కాదు, ఆయన బాప్తిసం పొంది
పరిశుద్ధాత్మను పొందిన కాదండి. ఆయన చేపెట్టి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ పొందుకున్నారంటే ముందుకే యోహాను దగ్గర పరిశుద్ధాత్మ ఉండాలి. ఒకవేళ కనుక బాప్తిసం ఇచ్చి యోహాను గారు చేయబెట్టిన తర్వాత యేసుప్రభు వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారంటే బాప్తిసం ఇచ్చి యోహాను గారి దగ్గర ముందుగానే పరిశుద్ధాత్మ ఉండాలి. కానీ ఇక్కడైతే ఒక విషయం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఈ 19వ అధ్యాయంలో ఖచ్చితంగా ఉంది, ఆ బాప్తిసం ఇచ్చి యోహాను ద్వారా ఎవరు కూడా పరిశుద్ధాత్మను పొందుకోలేదు. ఆమె 3వ వచనం, అలాగే మీరు దేన్ని బట్టి బాప్తిసం పొందినాడు కదా, వారి అపవాద బాప్తిసం బట్టి అని చెప్పి వారు యోహాను బాప్తిసం ఇచ్చి యోహాను గారి దగ్గర బాప్తిసం పొందుతున్నారు. ఇప్పుడు పౌలు గారు ఆ బాప్తిసం గురించి వాళ్ళకి వివరిస్తున్నాడు. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చి వాని యందు అనగా యేసునందు విశ్వాసముతోనని ప్రజలతో చెప్పుచూ మారు మనసు విషయమైన బాప్తిసం అని చెప్పారు. బాప్తిసం ఇచ్చి యోహాను గారి ద్వారా పొందిన బాప్తిసము అది పరిశుద్ధాత్మ బాప్తిసము కాదండి. అది కేవలము మారు మనసు కొరకు ఉన్న బాప్తిస్మము. ఎప్పుడైతే వారు అది విన్నారో వారి విన్నగానే వారందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది ఉన్నారు. ఆమేన్. తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాను. అర్థమైందా? అర్థమవుతుందా అండి సహోదరుడు సహోదరి? ఇప్పుడు బాప్తిసం ఇచ్చి యోహాను గారు పరిశుద్ధాత్మ ఇచ్చారా లేదంటే పౌలు గారు ఇచ్చారా? ఎందుచేత? ఎందుకంటే పౌలు గారు పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారు కాబట్టి. 4,000 మంది పత్రికలు 2,000 మంది పత్రికలు 3,000 మంది పత్రికలు నాకని చెప్తున్నారు. ఈ రోజు తాపర్లందరూ కూడా డబ్బులు వేసుకుంటాను. నేను 1000 మందికి బాప్తిసం ఇచ్చాను, 2000 మందికి బాప్తిసం ఇచ్చాను, 3000 మందికి బాప్తిసం ఇచ్చాను, నాకంటే గొప్ప కాదు ఉన్నాడు. అది పెద్ద విషయం కాదండి. వారిలో ఎంతమంది మీ ద్వారా పరిశుద్ధాత్మను పొందుతున్నారు? ఎందుకంటే పరిశుద్ధాత్మను వారికి ఇవ్వాలంటే ముందుగా నీవు ఆ పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. అర్థమవుతుందా సహోదరుడా? ఆ అభిషేకం అనేది చాలా ప్రాముఖ్యమైన సహోదరుడా సహోదరు. హల్లెలూయా. ఎప్పుడైతే సహోదరు బలం గారు రంగు మీదకి వచ్చారో బలం గారు మరలా తిరిగి అపోస్తుల యొక్క సిద్ధాంతం వైపు మనల్ని తీసుకెళ్లారు. అక్కడి నుంచి మన ప్రయాణం ప్రారంభమైంది. ఎలీషాను ఏలే ఎక్కడ తీసుకెళ్లాడండి? గిల్గాల్. గిల్గాల్ అంటే దానికి అర్థం ఏంటంటే ఆ రాళ్ళు ఎమర్చబడిన స్థలము. కాబట్టి మన ఏరియా కూడా మన ఏరియా కూడా మనల్లో తిరిగి 12 మంది శిష్యుల యొక్క సిద్ధాంతముల వైపు తీసుకువెళ్ళాడు. బిగినింగ్ ఆఫ్ ద జర్నీ ఆఫ్ రాప్చర్. అది ఆ ఎత్తబాటి ప్రయాణం యొక్క ప్రారంభమైంది. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. సెకండ్ వర్స్ ఆఫ్ 2 Kings 2. 2వ రాజుల గ్రంథము. We go a little faster, we don't have time, we have the community. యెహోవాను బేతేలును రమ్మని సెలవిచ్చినాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అన్నాడు. ఎలీషా యెహోవా దేవునితోడు ఇంకెవరితోడు నేను నిన్ను విడవనని చెప్పగా వారిద్దరూ బేతేలుకు ప్రయాణం చేశారు. Hallelujah. హల్లెలూయా. Next, Elijah taking Elisha to Bethel. ఏలియా ఎలీషాను బేతేలు స్థలానికి తీసుకువెళ్తున్నాడండి. The reason behind it. దాని వెనకాల కూడా ఒక కారణం ఉంది. Not unnecessarily they are going here and there. అక్కడ ఏంటి అవసరం లేకోకుండా ఆ ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళట్లేదండి. The places they are going, the places have some identification. The places will give the rapturing faith. ఆ ప్రాంతాల్లో అనవసరంగా వారు వెళ్ళట్లే కానీ ఆ ప్రాంతాల వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వారికి ఎత్తబడే విశ్వాసం అనేది వారిలో పెరుగుతుంది. Amen. ఆమేన్. Now chapter 28 of Genesis. ఆది కాండము 28వ అధ్యాయము.
Hallelujah. హల్లెలూయా. Now, ఇప్పుడు journey of Jacob. యాకోబు యొక్క ప్రయాణము From beginning. Verse. 10వ వచనము. యాకోబు బేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగూకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటు రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగాడుగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను. దాని కొన ఆకాశము నంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. మరియు యెహోవా When you see the angels going up, coming down, you can remember this verse. Jesus Christ said in the New Testament, from today onwards, you will see the angels going up and down. మీరు ఈ లేఖనం చదువుతున్నప్పుడు ఆ దేవదూతలు పైకి కిందకి ఎక్కు దిగుచున్నారన్న మాట చూసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు కొత్త నిబంధనలో ఈ రోజు నుంచి మీరు దేవదూతలు పైకి కిందకి ప్రయాణించుట చూస్తారని చెప్పి ఆ వాక్యం ఉంది కదండి కొత్త నిబంధనలో. ఉందా లేదా? Amen. ఆమేన్. Now, ఇప్పుడు the second place where Elijah taking Elisha, ఇది రెండో స్థలమై ఉంది ఎక్కడ ఏలియా ఎలీషాని తీసుకువెళ్తున్నాడని. that's called Bethel. ఆ ప్రాంతం యొక్క పేరు బేతేలు. Amen. ఆమేన్. What happened in Bethel? ఆ బేతేల్లో ఏం జరిగిందండి? Jacob heaped a stone under the head. యాకోబు గారు ఆయన తల కింద ఒక రాయిని పెట్టుకున్నాడు. Amen. ఆమేన్. What is called? ఆయన ఏమని పిలుస్తున్నాడు? What is stone called? ఆ రాయి ఏమని పిలువబడుతుందండి? Stone. అది తల రాయి అని పిలువబడతా ఉంది. Where Elijah taking Elisha? ఇప్పుడు ఏలియా ఎలీషాని ఎక్కడ తీసుకువెళ్తున్నాడు? The headstone revelation. ఆ తలరాయి ప్రత్యక్షత ఎద్దకు తీసుకెళ్తున్నాడు. Amen. ఆమేన్. What is the headstone revelation? ఇప్పుడు ఆ తలరాయి ప్రత్యక్షత ఏంటండి? How you go up and down. ఏ విధంగా నువ్వు పైకి కిందకి ప్రయాణం చేయగలవు. In the future of message, ఆ రాబోయే కాలంలో ఉన్న వర్తమానం భవిష్యత్ గృహం అనే వర్తమానంలో సౌలు గణం గారు అంటున్నారు, ఎప్పుడైతే నూతన యెరూషలేము వస్తుందో it will like a pyramid. అది ఒక పిరమిడ్ వలె ఆకారంలో ఉంటుంది. Branham gave the measurement of the pyramid. ఆ పిరమిడ్ యొక్క కొలతలు కూడా సౌలు గణం గారు ఇచ్చి ఉన్నారు. How many of you read that message? మీలో ఎంతమంది ఆ వర్తమానాన్ని చదివి ఉన్నారు? How many of you read the picture of message, brother? ఆ వర్తమానాన్ని ఎంతమంది చదివి ఉన్నారండి? చదవలేకపోతే ఏం చెప్పాలి? ఒకవేళ ఆ వర్తమానం చదవకపోతే నేను ఇంకేం చెప్పాలి? One thing I'm saying, నేను ఒక విషయం అయితే మీతో చెప్తున్నాను. this message is, last time also I said, పోయినసారి కూడా నేను చెప్పి ఉన్నాను మీతో, this message has the speed. ఈ వర్తమానానికి చాలా వేగం ఉందండి. ఈ వర్తమానం ఒక వేగంలో వెళ్తుంది. ఈ వర్తమానం ఒక వేగంలో ప్రయాణం చేస్తుంది. వేగంలో ఎవరు వెళ్తున్నారు, ఆ వేగాన్ని ఎవరైతే పట్టుకుంటారో ఆ వేగంలో వెళ్ళి ఆ వేగంతో పాటు వెళ్ళి 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 ప్రయాణం చేసి ఎత్తబాటులోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే is the speed. ఆ ఎత్తబాటు అంటేనే వేగము. Amen. ఆమేన్. Blinking of an eye. ఆ కన్ను రెప్పబాటులో So that's the will happen. ఆ ఎత్తబాటు అనేది జరిగిపోతుంది. Is the speed of light. అది కాంతి వేగం యొక్క వేగం అండి. So Branham said, సౌలు బెన్నం గారు అంటున్నారు, ఆ ఎద్దు కాలము, ఎద్దు వాహనం ఉంది. ఎద్దుల బండి, ఎద్దుల బండి కాలము. Then the Branham said, ఆ తర్వాత సౌలు బెన్నం గారు ఉన్నారు, the motor vehicle. వాహనాల యొక్క కాలము. Then the Branham said, the aeroplane age. ఆ తర్వాత విమానాల యొక్క కాలము. Then the Branham said, ఆ తర్వాత సౌలు బెన్నం గారు ఉన్నారు, this is the rocket age. ఇప్పుడు రాకెట్ కాలం అనేది చెప్పాడు. Amen. ఆమేన్. కానీ Now we are behind the rocket age. కానీ ఇప్పుడు మనం ఆ రాకెట్ కాలాన్ని దాటిపోయి ఉన్నామండి. The Branham age is the rocket age. సౌలు బెన్నం గారి యొక్క కాలము ఆ రాకెట్ కాలం అయితే, Now, కానీ ఇప్పుడు church come to the place, is the place where the church is traveling in the light speed. ఇప్పుడు సంఘాలు ఏ స్థితికి వచ్చేసినాయంటే సంఘంలో ఆ కాంతి వేగంతో ప్రయాణం చేసే స్థితికి వచ్చాయి. Amen. ఆమె The biggest speed the science is measuring is the speed of light. అతి పెద్ద కొలత ఆ వేగాన్ని కొలిచేది ఏదంటే కాంతి వేగమై ఉంది. Amen. ఆమె Now,
Every missiles, everything is measured by the speed of light. ప్రతి ఒక్క మిసైల్స్ గాని ప్రతి అణుబాంబులు గాని వాటి ప్రయాణాన్ని ఆ కాంతి వేగంతోనే వారు కొలుస్తారండి. Now we are not in the 2G or 3G or 4G. ఇప్పుడు మనం 2G 3G 4G లో లేము కానీ Every day is increasing. 2G, ప్రతిరోజు కూడా 3G. అది 2G 3G 4G and 5G అనేది పెరుగుతానే ఉంది. The man wants speed. ఎందుకంటే మానవుడు ఆ వేగంలో వెళ్ళాలనుకుంటున్నాడు. Speed net. ఆ యొక్క నెట్ ఇంటర్నెట్ కూడా చాలా వేగంగా రావాలని కోరుకుంటున్నాడు. Everything happening in the physical, everything happening in the spiritual. భౌతికంగా ఏదైతే జరుగుతుందో అది ఆత్మీయంగా కూడా అదే విధంగా ఉంటుందండి. ఇది వేగవంతమైన కాలమై ఉంది. ఎందుకంటే God is going to take Elia in the whirlwind. ఎందుకంటే ఏలియాను ఆ యొక్క అగ్ని రథముల గుండా ఏలియాను తీసుకోగలబోతున్నాడు దేవుడు. Whirlwind. Yes, sir. Amen. ఆమేన్. That is the word. ఆ కాలంలో అయితే అది అగ్ని రథములు గుండా. Now, ఇప్పుడు in Thessalonians, ఆ పరిస్థితి గ్రంథంలో తెస్సలోనిక గ్రంథంలో చెప్పబడుతుంది, in the blinking of an eye, ఆ కన్ను రెప్ప పాటలు. just blink your eyes and see. ఒక్కసారి ఆ కన్ను రెప్ప వేసి చూడండి. That's finished. ఆ విధంగా అనగానే ఆ ఎత్తబాటు అనేది ముగిసిపోతుంది. Disappear. వెంటనే మాయ అయిపోతారు. How much speed? ఎంత వేగం అండి అది కన్ను రెప్ప పాట అంటే? అన్ని వేగములు మెసేజ్ వెళ్ళినప్పుడు అంత వేగంగా ఆ వర్తమానం ప్రయాణం చేస్తున్నప్పుడు you also go in the speed. మనము కూడా అదే వేగం గుండా ఆ వర్తమానంలో ప్రయాణించాలి. స్పీడ్ లో ఎవరు వెళ్తున్నారో ఆ వేగంలో ఎవరైతే వర్తమానంతో ప్రయాణిస్తారో మీరు బస్సులో ఎక్కాలంటే మనం కనుక ఒక ప్రయాణిస్తున్న వేగంగా వెళ్తున్న బస్సును ఎక్కాలంటే what you do? మనం ఏం చేయాలి? You have to go with the speed. మనము కూడా ఆ వేగంతోనే బస్సుతో పాటు పరిగెత్తాలి. Amen. ఆమె You don't be in the bus. ఎప్పుడైతే వెళ్తున్నప్పుడు బస్సు వెంబడి మనం పరిగెడతామో బస్సు స్పీడ్ ఎప్పుడైతే ఆ బస్సు స్పీడ్ ని మనం అందుకుంటామో ఆ వేగాన్ని మనం వేగాన్ని మనం అందుకున్నప్పుడు ఆ బస్సులోకి మనం ఎక్కగలం. స్పీడ్ ఆ బస్సు ఒక వేగంతో వెళ్తున్నప్పుడు ఆ బస్సు వేగంగా వెళ్తున్నప్పుడు మనం మన ఆ సంచిని తీసుకొని ఆ నీటి బాటిల్ చేతితో పట్టుకొని ఆ విధంగా ఆ వేగంగా వెళ్తున్న బస్సులో మనం కనుక కాలు పెట్టామనుకోండి ఏం జరుగుతుందండి? You want to get in the bus, you have to be in the speed of the bus. ఒకవేళ కనుక వేగంగా వెళ్తున్న బస్సులో కనుక మనం ఎక్కాలనుకున్నట్లయితే అదే వేగంతో మనం ఉండాలి. The same way the church wants to be the rapture, means the church should be in the speed of the rapture. అదే విధంగా సంఘము కూడా ఎత్తబాటులో ఉండాలనుకున్నట్లయితే ఆ ఎత్తబాటు యొక్క వేగంలో సంఘం కూడా ఉండాలి. ఆ ఎత్తబాటు అనేది మనము అందుకునే విధంగా ఉండాలి. అది అందుకునేదిగా ఉండాలి. ఆమె ఎప్పుడైతే ఒక శబ్దం వస్తుంది టిక్ అని వెంటనే ఆ ఎత్తబాటు అయిపోతుంది. సంఘం ఏ స్పీడ్ లో ఉండాలి? ఇప్పుడు సంఘం ఏ వేగంలో ఉండాలి? Rapture is not an easy thing, brother. Don't take a daydream. ఎత్తబాటు అనేది ఏదో కలగాలి సహోదర, పగటి కళ్ళ కనొద్దు. ఆమె The people should go in the speed of light. జనులు ఆ కాంతి వేగంతో ప్రయాణం చేయాలండి. జనులు కాంతి వేగంలో ఉండాలి. ఆ ప్రచారకులు కూడా కాంతి వేగంలో ఉండాలి. అందుకే చెప్పాను, లేజీ పీపుల్ కెన్ నాట్ వర్క్ హియర్. నేను ఈ సేవకులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఆ కాంతి వేగంలో ఉండాలి. సంఘం కూడా అదే కాంతి వేగంలో ఉండాలండి. ఆ వర్తమానం యొక్క వేగంలో మనం ఉండాలి. They are not keeping every reading every scriptures, every paragraph, every this reference. No, they just say, they just catch it. అదే ఆ యొక్క రిఫరెన్స్ లో ఆ యొక్క కోర్సు అవన్నీ తీసుకొని చెప్పడం కాదండి, పలకగానే దాని వెంటనే పట్టుకునే విధంగా ఉండాలి. ఆ కాబట్టి ఇదిగో ఈ భవిష్యత్తు గృహం అనే వర్తమానం అనగానే అది వెంటనే వాళ్ళు చెప్పాలి. ఆ యొక్క పిరమిడ్ ఆ భవిష్యత్తు గృహము ఆ పైకి కిందకి ఆ లేఖనములు
వారు వెంటనే దాన్ని పట్టుకోవాలి. You say one word, వారు ఒక్క మాట ఈ కాపరి పలకగానే complete the puzzle. వారు మొత్తం ఆ యొక్క మర్మాంత కూడా విప్పేయాలండి. వెంటనే వాళ్ళు అనాలి ఆమేన్. ఏం జరుగుతుంది అక్కడ? 10 నిమిషాలు చెప్పిన మాట ప్రచారంలో ఒకసారి చెప్పేసి 10 నిమిషాల్లో చెప్పాల్సిన మాటలు ప్రచారకుడు ఒక్క క్షణంలో చెప్పి వెళ్ళిపోతాం. ఎందుచేత? ఎందుకంటే సంఘము అదంతా పట్టుకోవడానికి సిద్ధంగా ఉంది కాబట్టి. చూడండి, ఇప్పుడు గమనించండి, ఫ్యూచర్ హోమ్ మెసేజ్ చెప్పడం కోసం నాకు 10 నిమిషాలు అయింది. ఇప్పుడు గమనించండి, ఆ భవిష్యత్తు గృహం గురించి చెప్పడానికి నాకు 10 నిమిషాలు పట్టింది. This is not a correct lineup of the rapture. ఇది ఆ సరైన మార్గం కాదండి ఎత్తబాటుకు. The people who are going to the rapture, they should be in the speed of the light. ఈ ఎత్తబాట్లోకి ప్రవేశించాలనుకుంటున్న వ్యక్తులు ఆ కాంతి వేగంలో ఉండాలి. That's why అందుచేతనే God is bringing the ministers like that. దేవుడు కూడా ఆ అంటే పరిచారకుల్ని అంత వేగంగా ఉన్న పరిచారకుల్ని రంగం మీద తీసుకొస్తున్నాడు. ఎందుకంటే They have to catch the message, they have to preach the message in that frequency. ఎందుకంటే వారు ఆ వర్తమానాన్ని ఆ వేగంలో పట్టుకోవాలి, వారు ఆ వేగంలోనే ఆ వర్తమానాన్ని వారు బోధించాలి. ఆ వేగం లేని సంఘము ఆ ఫ్రీక్వెన్సీ లేని స్వీకారం చేయాలి. ఆ యొక్క వేగంలోనే సంఘము కూడా ఆ యొక్క ప్రచారకుడిని ఆ యొక్క వర్తమానాన్ని పట్టుకోవాలి. ఎవరు ఆ ఫ్రీక్వెన్సీ పట్టుకుంటారో ఎవరైతే ఆ యొక్క పరిమాణంలో వాళ్ళు పట్టుకుంటారో, రేడియో కరెక్ట్ ఫ్రీక్వెన్సీ చేశారు కదా, ఆ ఫ్రీక్వెన్సీ చేస్తాం కదండి, కరెక్ట్ ఫ్రీక్వెన్సీని పెడితే ఆ సరైన పరిమాణంలో అది పెట్టినప్పుడు hear that sound. అప్పుడు మనం ఆ శబ్దాన్ని వినగలుగుతాము. You should be correctly frequency connected. మనము ఆ ఇరువురు కూడా ఒకే పరిమాణంలో ఉండాలండి. అర్థమైందా? అర్థమవుతుందండి సోదరులు. లేజీగా ఉంటే ఎవరైనా సరే బద్దకస్తులు ఉన్నట్లయితే ఆమేన్ ఆమేన్ ఓల్డ్ టెస్ట్మెంట్ బుక్ న్యూ టెస్ట్మెంట్ చదువుతారు, న్యూ టెస్ట్మెంట్ బుక్ ఓల్డ్ టెస్ట్మెంట్ చూస్తారు. ఆ పాత నిబంధన అని చెప్పి అప్పుడు కొత్త నిబంధనలు ఎతుకుతుంటారు, కొత్త నిబంధన అన్నప్పుడు పాత నిబంధనలు ఎతుకుతుంటారు. They are not ready for the rapture. వారైతే ఆ ఎత్తవాటికి సిద్ధంగా లేరు సహోదరుడు. Rapturing candidates, I say. ఆ ఎత్తవాడే వ్యక్తులు You know మనకు తెలుసు how they should be. వారు ఏ విధంగా ఉండాలండి. When I went to interview, నేను ఒకసారి ఆ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు they gave me వారు నాకు 30 seconds. 30 సెకండ్లు ఇచ్చారండి, క్షణాలు, 30 క్షణాలు. When they gave 30 seconds to me, వారు కేవలం 30 క్షణాలు మాత్రమే నాకు they ఇచ్చారు. told me, go to the room, 30 seconds, you see all those things and come back and fill this question paper. వారు గదిలోకి నేను వెళ్ళి 30 క్షణాల్లో ఆ గదిలో ఉన్నదంతా ఒకసారి గమనించి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడున్న ఈ పేపర్ లో మీరు సమాధానాలు రావన్నారు. There is 7 to 8 members sitting there in the room. ఆ గదిలో 7-8 మంది అక్కడ కూర్చోన్నారు. Nothing they asked. వారు ఏమీ నన్ను అడగలేదు. 30 seconds time, I went and I see and I came back. 30 క్షణాలు ఆ గదిలోకి వెళ్ళి అంతా చూశాను, మళ్ళీ వెనక్కి వచ్చేసాను. You know what the question? అక్కడ ప్రశ్న ఏంటో తెలుసా మీకు? What color shoes the people wear? అక్కడ కూర్చున్న వ్యక్తులు ఏ రంగు బూట్లు వేసుకొని ఉన్నారు అన్నది ప్రశ్న. One question. అందులో ఒక ప్రశ్న అది. Amen. ఆమేన్. Then they said, ఆ తర్వాత వారు అన్నారు, when you see that room, నువ్వు ఆ గదిలో చూసినప్పుడు there was a photograph of Gandhi, అక్కడ గాంధీ యొక్క ఫోటో చిత్రపటం ఉంది. and that photo, ఆ చిత్రపటంలో Gandhi's head seeing which side? గాంధీ ముఖము ఎటువైపు ఉంది? Left side or right side? ఆ కుడి వైపుకుందా లేకపోతే ఎడం వైపుకుందా? Like that. ఆ విధంగా 10 questions. 10 ప్రశ్నలు ఉన్నాయండి ఆ పేపర్ లో. In the 30 seconds, ఆ 30 క్షణాల్లో you have to see the 7 persons. ఆ 30 క్షణాల్లో 7 వ్యక్తులు కూర్చున్న వాళ్ళని గమనించాలి. Their shirt color, their coat color, how many are balded, how many are have the hair. వాళ్ళలో ఎంతమంది ఎటువంటి షర్ట్లు ధరించారు, కోట్లు వేసుకున్నారు, ఏ రంగు వేసుకున్నారు, ఎంతమందికి బట్టన్ ఎత్తుంది, ఎంతమందికి జుట్టు ఉంది. In 30 seconds, you have to see all those things. ఈ 30 క్షణాల్లోనే ఇవన్నీ ఆ గదిలో ఉన్నవన్నీ మనం గమనించాలి. That time I thought, ఆ రోజు నేను అనుకున్నా, అందరు పిచ్చోడు కూర్చున్నారు. ఈ పిచ్చోళ్ళందరూ కూర్చొని ఏంటిది అనుకున్నా. But later on I understood కానీ తర్వాత నాకు అర్థమైంది why they gave that kind of training. ఎందుచేత నాకు ఇట్లాంటి తర్ఫీదు నాకు అందించారు అని.
Amen. ఆమేన్. When I come to that place, ఎప్పుడైతే నేను ఆ స్థానానికి ఎప్పుడైతే ఎదిగానో then I understood. అప్పుడు నాకు అర్థమైంది. You know, when you go to attack your enemies, మనకు తెలుసు ఎప్పుడైతే మన శత్రువు పైన మనం దాడి చేయడానికి వెళ్తామో, for example, ఒక ఉదాహరణకి I'm outside. నేను బయట ఉన్నాను అనుకోండి, Here some criminals are there. ఈ లోపల కొంతమంది క్రిమినల్స్ ఉన్నారు అనుకుందాం, Amen. నేరస్తులు ఉన్నారు అనుకుందాం. Just I open the door and I see and close. నేను ఒక్కసారి ఆ తలుపు అట్ట తీసి మూసేశాను. ఆ సెకండ్లోనే ఆ క్షణంలోనే నన్ను కనుగొనాలి. నేను గుర్తించాలి ఎంతమంది ఉన్నారు, ఆ లోపల ఎంతమంది ఉన్నారు, ఏ వెపన్స్ ఉంది, వారి దగ్గర ఎటువంటి ఆయుధాలు ఉన్నాయి, ఏ డ్రెస్ లో ఉన్నారు, వారు ఎటువంటి దుస్తులు ధరించున్నారు, డైరెక్షన్ లో ఉన్నారు. ఏ వైపు వారు తిరిగి ఉన్నారు. ఆ టైంలో ఆ సమయంలో నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఆ సమయంలో నాకు 30 క్షణాలు కూడా ఉండవండి. వాట్ విల్ బి దేర్? హౌ మచ్ టైం విల్ గెట్? నాకు ఎంత సమయం ఉంటుందండి? జస్ట్ సీ. అది ఏంటంటే కను రెప్పపాట అండి, ఒక్క క్షణం. If you get 30 minutes training, that is against training. నీవు ఆ 30 క్షణాల తరగతి కనుక తీసుకున్నట్లయితే Then one day ఒక రోజున you will come to the expert of 1 second you close the eyes and see, you say 3%. నువ్వు ఎటువంటి పరిస్థితికి వస్తావంటే ఒక్క క్షణంలో అటు చూసి ఇటు చెవు తిరగగానే అక్కడ 3 వ్యక్తులు ఉన్నారని నువ్వు కనుగొని చెప్పగలవు. Then you can tell the others. నువ్వు మిగతా వెనకాల వరకు నువ్వు చెప్పగలవు. 3 ఉన్నారు. 3 ఉన్నారు. అర్థమవుతుందా? అర్థమవుతుందా అండి? ఫర్ నార్మల్ బ్యాటిల్ ఓన్లీ, ఆ సాధారణమైన యుద్ధానికే అంత స్పీడ్ గా ఉండాలండి. అంత వేగంగా ఉండాలంటే How much speed you should be in the war with the Lucifer? మనం ఇంకెంత వేగంగా ఉండాలి ఆ లూసిఫర్ గారితో యుద్ధం చేయాలంటే. That's why I'm again and again I'm saying that lazy people cannot be in the rapture. అందుకని నేను మరలా చెప్తున్నాను మీకు, బద్ధకస్తులు ఎంత మాత్రం కూడా ఆ ఎత్తబాటులోకి ఉండరు. వారు భౌతికంగా బద్ధకస్తులైనా కానీ ఆత్మీకంగా బద్ధకస్తులైనా సరే, లేస్తున్నాను, తింటున్నాను, సిద్ధమవుతున్నాను, మొహం గడుగుతున్నాను, ఆ టైంలో ఏదో జరిగిపోతుంది. వారు చేసే ఆ పనిలోని అంతా ముగిసిపోతుందండి. మెసేజ్ ఇన్ ద స్పీడ్ బ్రదర్. ఈ వర్తమానం చాలా వేగంలో ఉంది సహోదరుడు. Now I will not say go read the Bible, go read the message, come to church. This is not time to tell all those things. నేను ఇప్పుడు మీతో మీరు వెళ్ళి పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి, వర్తమాన పుస్తకాలు చదవండి, మీరు సంఘానికి రండి, ఇవన్నీ చెప్పే సమయం కాదండి ఇది. What I will say? పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? Let the holy be holy. పరిశుద్ధులుగానే ఉండనివ్వండి, Let the unclean be unclean. అపరిశుద్ధులుగానే ఉండనివ్వండి. That God not fighting with the human spirit. దేవుడు ఎంత మాత్రం కూడా ఆ మానవుని ఆత్మతో ఎంత మాత్రం పోరాటలేదండి. You read message, మీరు వర్తమానం చదవండి, don't read message, చదవకపోండి, I don't care. నాకు ఎటువంటి ఇది లేదు. But కానీ my purpose is నా ఉద్దేశం ఏంటంటే read the message. Read the message. నా ఉద్దేశం ఏంటంటే వర్తమానాన్ని బోధించాలి. Someone will be somewhere. ఎవరో ఒకరు ఎక్కడో ఒక దగ్గర ఉంటారు. For that person only this message goes. ఆ ఒక్క వ్యక్తి కొరకే ఈ వర్తమానం వెళ్తుంది. Amen. ఆమేన్. Now you understand. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. The Bethel, బేతేలు Jacob taking one stone, యాకోబు ఒక రాయిని తీసుకుంటున్నాడు, keeping under his head. ఆయన తల కింద పెట్టుకొని పడుకున్నాడు. Immediately, వెంటనే he got a dream. అతనికి ఒక కళ వచ్చింది. What the dream? ఆ కళ ఏంటంటే Stone ఆ రాయి connecting earth and heaven. ఆ రాయి ఆ భూమిని మరియు ఆ పరలోకానికి రెండిటికి తాకుతుందండి. It's joining the both. ఆ రెండింటిని అవి తాకి ఆ రెండింటిని కలుపుతా ఉంది. అదే కదా? అదే కదండి. నిద్రపోతున్నారా? నిద్రపోతున్నారా? Genesis 28. ఆది కాండము 28వ అధ్యాయం. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండేది. దాని కొన ఆకాశం నడిచేది. దాని మీద దేవుని దూతలు ఎక్కుతూ తిరుగుతూ ఉన్నది. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవా అన్నాడు. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ Read verse 16. 16వ. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా నీ సుఖమున్నాడు. The second revelation of the rapture is, ఆమేన్. రెండవ ప్రత్యక్షత ఆ ఎత్తవాడు గురించి ఏంటంటే you have the experience, your personal experience. మనకు ఒక వ్యక్తిగత అనుభవం ఉండాలి. First you getting that apostles experience. మనం మొదటిగా అపోస్తుల యొక్క సిద్ధాంతముల వైపు ఆ యొక్క అనుభవం కలిగి ఉండాలి.
Amen. ఆమేన్. Next, రెండవదిగా you come to the personal revelation. అదే వ్యక్తిగతమైన ప్రత్యక్షతను కలిగి ఉండాలి. What is the revelation? ఆ ప్రత్యక్షత ఏంటండి? నిశ్చయంగా దేవుడు ఉన్నాడు. Amen. నిశ్చయంగా దేవుడు ఉన్నాడు అనే ప్రత్యక్షత. This is not apostles' revelation. ఇది అపోస్తలుల యొక్క సిద్ధాంతం కాదు. This is not prophet's revelation. ఇది ప్రవక్త యొక్క బయలుపాటు కాదు. This is not Branham's revelation. అది బ్రహ్మ యొక్క బయలుపాటు కాదు. This is not Paul's revelation. అది పౌలు యొక్క బయలుపాటు కాదు. This is your revelation. ఇది మన యొక్క ప్రత్యక్షత. You should say, మనం ఏం చెప్పాలి? yes, అవును, God is the living God. దేవుడు సజీవుడైన దేవుడు. I know my God is living. నాకు తెలుసు నా దేవుడు సజీవుడు. For the next place, ఆ తర్వాత స్థానం ఏంటండి? గిల్గాలు. the apostles' revelation. అపోస్తలుల యొక్క సిద్ధాంతములు. The next is తర్వాత స్థలము బేతేలు. the personal revelation. అది ఒక వ్యక్తిగత ప్రత్యక్షత. What is it? అదేంటిది? Next revelation. ఆ తలరాయి యొక్క ప్రత్యక్షత. Understanding, my brother, my sister? అర్థమవుతుందండి సహోదరుడా సహోదరి? For third place, మన మూడో స్థలం ఏంటి? ఎలీషా యెహోవా నన్ను ఎరుకోకు పొమ్మని సెలవించి ఉన్నాడు. why is this round up and round up and round up? ఎందుచేత ఈ చుట్టూర్త తిరగడం అండి? Amen. ఆమేన్. Gilgal, గిల్గాలు, Bethel. బేతేలు. Now, ఇప్పుడు we're going to Jericho. జెరికోకు వెళ్తున్నారు. The Israel map. ఒకవేళ కనుక మీరు ఆ ఇజ్రాయెల్ యొక్క చిత్రపటం ఉన్నట్లయితే దేశం యొక్క చిత్రపటం Going by round. వారు ఒక గుండ్రంగా వారు ప్రయాణం చేస్తున్నారండి. Amen. ఆమేన్. Jericho. ఎరికో పట్నం. What is Jericho? ఎరికో అంటే ఏంటి? Why Jericho? ఎందుచేత ఎరుకో? They got apostles' revelation. వారికి అపోస్తలుల యొక్క సిద్ధాంతం ప్రత్యక్షత పొందుకున్నారు. Personal revelation of వారు వ్యక్తిగత ప్రత్యక్షత పొందుకున్నారు. తలరాయి ప్రత్యక్షత. Now, ఇప్పుడు Jericho revelation. ఇప్పుడు వారు జెరికో యొక్క ప్రత్యక్షతకు వస్తున్నారు. Joshua chapter 6. యెహోషువ 6వ అధ్యాయము. నిద్రపోతున్నారు అందరూ. నిద్రపోతున్నారండి అందరూ? Amen. ఆమేన్. What is Jericho revelation? From beginning, Chapter 6. 6వ అధ్యాయము 6వ వచనము. నూను కుమారుడైన యెహోషువ యాజకులను వివరించి So we read 15th verse. 7వ దినము వారు ఉదయం చేపెట్టుకుని లేచి 7 మార్లు ఆ ప్రాకారంలోని పట్టణం చుట్టూ తిరిగి ఆ దినమున మాత్రమే వారు 7 మార్లు పట్టణం చుట్టూ తిరిగి 7వ మారు యాజకులు కోరబోదగా యెహోషువ జనులకు ఇలాగ ఆజ్ఞయించాడు, కేకలు వేసి యెహోవా ఈ పట్టణం మీకు అప్పగించున్నాడు, ఈ పట్టణమును దీనిలో యావత్తును యెహోవా వల్ల చూపబడి. Jericho revelation is a trumpet revelation. ఎరుకో ప్రత్యక్షత ఏదనగా బోర శబ్దం యొక్క ప్రత్యక్షత అండి. Amen. ఆమేన్. Jericho revelation is a trumpet revelation. ఎరుకో అనగా బోర శబ్దం యొక్క ప్రత్యక్షత. Branham taking us to సౌదరు బెండం గారు మనల్ని Apostle revelation. అపోస్తలుల యొక్క ప్రత్యక్షతకు మనల్ని తీసుకువెళ్ళాడు. అక్కడి నుంచి To the headstone revelation. ఆ తలరాయి యొక్క ప్రత్యక్షత తీసుకువెళ్ళాడు. ఇప్పుడు Taking us to Revelation 10. ఇప్పుడు మనల్ని ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలోకి తీసుకెళ్తున్నారు. What is that? ఏంటండి అది? Trumpet. ఆ బోర. Now we are coming to trumpet revelation. ఇప్పుడు మనము ఆ బోర శబ్దం యొక్క ప్రత్యక్షతకు వస్తున్నాం. What the Bible says? పరిశుద్ధ గ్రంథంలో ఏం చెప్పారు? The last trump sound. ఎప్పుడైతే ఆ చివర బోర ఊరబడుతుందో ఆ శబ్దం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? What happened in the last trump? ఆ చివరి బోర ఊరబడినప్పుడు ఏం జరుగుతుందండి? సకల మర్మములు సమాప్తం అవుతాయి. What is Sakala Marvalu? ఆ సకల మర్మములు అంటే ఏంటండి? అదే ఏం మర్మం అది? అది ఏం మర్మములు అండి? వెంటనే ఎవరైనా అడగండి. ఎంటెంఎస్ఏ వాళ్ళని అడిగితే ఏం సమాధానం చెప్తారు? ఆ మర్మం ఎవరు? ఏ మర్మము? ఆ మర్మములు అంటే ఏంటి? Reading the Bible is not just a story. పరిశుద్ధ గ్రంథం చదవటం అంటే ఏదో కథలు చదవటం కాదండి. What God told to his servants, the prophets. దేవుడు ఆయన సేవకులైన ప్రవక్తలకి ఏం చెప్పి ఉన్నాడు? ఏం చెప్పారు? ఏం చెప్పాడండి?
ఆయన ప్రవక్తలకు ఏం చెప్పారు? దేవుడు ఆయన ప్రవక్తలకు ఏం చెప్పి ఉన్నాడు? మర్మంగా ఏం చెప్పారు? మర్మములు ఏం చెప్పి ఉన్నాడు? ప్రజలకు భవిష్యత్తుకు చెప్పిన మర్మం అందరూ రివీల్ అవ్వాలి. I'm not going in the detail. Just clinch. నేను పూర్తిగా చెప్పవట్లేదు మీకు. Revelation chapter 1. ఆ ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం. Revelation chapter 1:1. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ రెవల్యూషన్ ఎవరికి వచ్చింది? జాగ్రత్త చదవండి. The revelation of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. సో కాబట్టి the biggest revelation is ఆ అతి పెద్దైన ప్రత్యక్షత ఏంటంటే who is Jesus Christ? ఎవరు యేసుక్రీస్తు? ఎవరు? జీసస్ ఎవరు? యేసు ఎవరండి? క్రీస్తు. Who is Jesus? Who is Christ? యేసు ఎవరు? క్రీస్తు ఎవరు? ఈ మిస్టరీ ఎప్పుడు వచ్చింది? ఈ మిస్టరీ ఎప్పుడు వస్తుంది? ఈ మర్మం ఎప్పుడు వస్తుందండి? When Jesus resurrected, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు పునరుద్ధానం పొందాడో, all apostles died. ఆ యొక్క అపోస్తులందరూ చనిపోయిన తర్వాత Amen. Only John left. అక్కడ యోహాను మాత్రమే మిగిలి ఉన్నాడు. He is in Patmos. ఆ పట్మోస్ లో ఉన్నాడు ఆయన, యోహాను గారు. In 96 AD. 69 AD అంటే క్రీస్తు పూర్వం, అప్పుడు క్రీస్తు తర్వాత, that time ఆ సమయంలో the real revelation of Jesus Christ is coming. యేసుక్రీస్తు యొక్క నిజమైన ప్రత్యక్షత వస్తుందండి. Amen. ఆమేన్. Only John is receiving that. అది కేవలము యోహాను మాత్రమే దాన్ని పొందుకుంటున్నాడు. Because ఎందుకంటే Jesus Christ also receiving that revelation from the Father that time only. ఎందుకంటే యేసుక్రీస్తు కూడా తండ్రి యొద్ద నుంచి ఆ ప్రత్యక్షతను అప్పుడే పొందుకుంటున్నాడు. What the Bible saying? పరిశుద్ధ గ్రంథంలో ఏం చెప్పబడింది? Revelation of Jesus Christ which God gave unto him. యేసుక్రీస్తు తన ఎవరు ప్రవచన? యేసుక్రీస్తు. యేసుక్రీస్తుకే ఆ రెవల్యూషన్ అప్పుడు వస్తుంది. యేసుక్రీస్తుకే ఆ ప్రత్యక్షత ఆ సమయంలోనే వస్తుందండి. పద్మోస్ దర్శనంలో when Jesus received that revelation, ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆ ప్రత్యక్షతను పొందుకున్నాడో, directly Jesus Christ not giving that revelation to everyone. తిన్నగా ఆ ప్రత్యక్షతను అందరికి ఇచ్చేయట్లేదండి యేసుక్రీస్తు. Amen. ఆమేన్. Read the scripture very carefully. దయచేసి ఈ లేఖనం చాలా జాగ్రత్తగా చదవండి. దాసులు ఎవరు? దాసులు ఎవరండి? దాసులు ఎవరు అక్కడ? దాసులు ఎవరండి అక్కడ? The same thing is Revelation 10 saying, na? What he revealed to his servants prophets, that should be finished. అదే కదండి ప్రకటన 10వ అధ్యాయంలో చెప్పబడతా ఉంది. Things which must shortly come to pass. అతి తక్కువ సమయంలోనే జరగవలసినవి జరగవలసింది. Jesus receiving the revelation. ఆ ప్రత్యక్షతను యేసు పొందుకుంటున్నాడు. Jesus not giving the revelation to John. యేసు ఆ ప్రత్యక్షతను యోహానుకి ఇవ్వట్లేదు. Jesus giving to the angel. యేసు ఆ దూతకి ఆ ప్రత్యక్షతను ఇస్తున్నాడండి. That angel, ఆ దూత giving the revelation to John. ఆ దూత వెళ్ళి యోహానుకు ఆ ప్రత్యక్షతను ఇస్తా ఉంది. Who is the angel? ఆ దూత ఎవరు? Amen. ఆమేన్. Now, ఇప్పుడు Revelation ప్రకటన గ్రంథము 22:16. 16వ వచనం.
సంఘముల కోసము ఈ సంఘంలో మీకు సాక్షి ఇచ్చినట్టు యేసు అది నేను నా దూతను పంపి ఉన్నాను. How Jesus directly speaking. ఇప్పుడు యేసు తిన్నగా మాట్లాడుతున్నాడు. యేసు అను నేను. See, చూడండి, whole Revelation book you read, ఆ పైన గ్రంథం మొత్తాన్ని మీరు చదవండి. ఎక్కడో జీసస్ క్రైస్ట్ డైరెక్ట్ గా మాట్లాడలేదు. ఎక్కడ కూడా యేసు తిన్నగా మాట్లాడలేదండి. Every time angel coming and talking to the John. ప్రతిసారి కూడా దూత వచ్చే యోహానుతో మాట్లాడుతా ఉంది. Come, I will show you. Ra, I will show you. Ra, I will show you. Who is that angel? ఆ దూత వచ్చి యోహాను, రా నేను అది చూపిస్తాను, రా నీకు అది చూపిస్తాను, అది చూపిస్తాను అంటుంది. ఆ దూత ఎవరు? Now here Jesus saying, ఇక్కడ యేసు ఏమంటున్నాడంటే, book is finishing, ఇప్పుడు ఈ గ్రంథం ముగించబడుతున్నప్పుడు directly speaking. ఇప్పుడు నేరుగా యేసే మాట్లాడుతున్నాడు. Jesus, యేసైన నేను I have sent mine angel. నేను నా దూతను పంపి ఉన్నాను. అందరికీ ఒక్కొక్క దూతలు తెలుసా? ప్రతి ఒక్కరికి, అంటే అందరికి ఒక్కొక్క దూత ఉంటుంది తెలుసా అండి? How many of you know that? మీలో ఎంతమంది ఇది సంగతి తెలుసు? అందరికీ ఒక్కొక్క ఏంజిల్ ఉన్నారు. ప్రవీణ చెప్పారా? సోదరు బ్రహ్మం గారు చెప్తున్నారు కదండి, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క దూత ఉంటుందని. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక్కడ యేసు అంటున్నాడు, మై ఏంజిల్, నా దూత. I gave everything to my angel నేను ప్రతిదీ కూడా నా దూతకు అందించాను. unto you, testify you these things in the churches. సంఘములో వీటి గురించి వివరించడానికి, వీటి గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను నా దూతకి ఇచ్చి ఉన్నాను. Who is this angel? ఈ దూత ఎవరు? జీసస్ చెప్తున్నారు, నా ఈ దూతను ఇచ్చాను అంటే. సో how can you that do the Jesus saying? అర్థమవుతుందా? అర్థమవుతుందా అండి సోదరుడా, సోదరి? These all the stories. ఇవన్నీ కూడా కథలు కాదండి, This is the mysteries. ఇవే మర్మాలు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? Just we go and meditate this. దయచేసి వెళ్ళి దీన్ని ధ్యానించండి. Why Jesus sending an angel? ఎందుచేత యేసు దూతను పంపిస్తున్నాడు? If you understand this, ఒకవేళ కనుక నీకు ఇది అర్థమైనట్లయితే, then you understand Revelation 10 angel also. అప్పుడు నువ్వు ఆ 10వ అధ్యాయంలో ఉన్న దూత యొక్క మర్మం కూడా నీకు అర్థమవుతుంది. Then you understand. అప్పుడు నీకు అర్థమవుతుంది. In Exodus, ఆ నిర్గమకాండంలో God saying, దేవుడు చెప్తున్నాడు, I send my angel before thee. నేను మీ ముందట నేను ఒక దూతను పంపించి ఉన్నాను. I put my name in him. నా నామము ఆయనలో పెట్టి ఉన్నాను. God is not doing. దేవుడు అక్కడ వెళ్ళట్లేదండి. Amen. ఆమేన్. He's saying, ఆయన అంటున్నాడు, I send my angel before thee. మీ ముందర నా దూతను పంపుచున్నాను. ఆ దూతకు ఆ దూతకు నా పేరు పెడతాను. నా నామము పెట్టాను. Does not go. God saying, not I. There is my place. I send my angel. దేవుడు కాదండి, అక్కడ నా స్థానంలో నా దూతను నేను పంపిస్తున్నాను అంటున్నాడు దేవుడు. God not saying that I am going before you. దేవుడు ఈ విధంగా అంటలేదు, మీ ముందట నేను నడుస్తున్నాను అని. అంటే చెప్పారు కదా. దేవుడు తినగా చెప్తున్నాడు, నేను మీ ముందట ఉన్నాను. But that place is saying, కానీ that place is saying, ఆ స్థానంలో దేవుడు ఏమంటున్నాడంటే, ఒకసారి మనం చదువుకుందామా? we don't have time. మనకి సమయం లేదు. Chapter 23. Quickly read it. Exodus chapter 23. నిర్గమకాండము 23వ అధ్యాయం. Verse 20. 23:20. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయనకు కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. ఏంటండి? God giving his name to one angel. దేవుడు తన నామాన్ని ఒక దూతకిస్తున్నాడా?
దూతని ముందుగా ఆ దూత ఎవరు? ఇప్పుడు ఆ దూత ఎవరండి? దూత వేరు, హోలీ గోస్ట్ వేరు బ్రదర్. దూత వేరు, పరిశుద్ధాత్మ వేరు సోదరుడా. He's saying, I'll give you send an angel. అతను అంటున్నాడు, నేను ఒక దూతని నీకు ముందు He's పంపిస్తున్నా. not saying that many places God said, I will fight, I will come, I will come, I will go, I will go before thee. But here he's not using I. He's saying that my angel. చాలా చోట్ల దేవుడు నేను మీ పక్షాన నేను పోరాడతాను. ఎక్కడికన్నా దూత నీకు ముందుగా వెళ్తుంది. For my angel నా దూత shall go before thee. మీ ముందట ఉంటుంది. Who is this angel? God is calling my angel, my angel, my angel. ఈ దూత ఎవరు? నా దూత నా దూత నా దూత అంటుంది. Then you understand అప్పుడు మీకు అర్థమవుతుంది, that angel have the shape of pillar of fire. ఆ దూతకి ఆ అగ్ని స్తంభం యొక్క ఆకారం ఉంటుందండి. Actually, the pillar of fire is God. నిజానికి ఆ అగ్ని స్తంభము దేవుడై ఉన్నాడు. Amen. ఆమేన్. కానీ this angel is coming in the name of God. ఈ దూత దేవుని నామములో వస్తా ఉందండి. ఆ పేరు కలిగి వస్తా ఉంది. పేరు దేవుడు, పేరైతే దేవుడిది. Amen. ఆమేన్. కానీ Angel. కానీ దూత. అందుకనే Daniel 7:13 లో Daniel కన్ఫ్యూజ్ అవుతున్నాడు. అందుకనే దానియేలు 7:13లో దానియేలు అది గందరగోళం, అంటే కొద్దిగా గందరగోళం. Daniel seeing what done. దానియేలు అక్కడ ఒక వ్యక్తిని చూస్తున్నాడు. And he said, అక్కడ అంటే తర్వాత అంటున్నాడు, that person is ఆ వ్యక్తి once like the son of man. ఆ వ్యక్తి ఆ మనుషుడు కుమారుని వలె ఉన్నాడు అంటున్నాడు. మనిషి కుమారుడు వాళ్ళే ఉన్నారు. మనుషుడు కుమారుని వలె ఉన్నాడు అంటున్నాడు. మనిషి కుమారుడు వాళ్ళే ఎవరు? మనుషు కుమారుడు వలె ఆ వ్యక్తి ఎవరు? మనిషి కుమారుడు వేరు, మనిషి కుమారుడు వాళ్ళే. మనిషి కుమారుడు వేరు, మనిషి కుమారుడు వలె ఉన్నాడు అన్న వ్యక్తి వేరు. These are all the mysteries. ఇవన్నీ మర్మాలు. God saying, దేవుడు అంటున్నాడు, I will reveal in the trumpet. నేను ఆ బోర శబ్దం కింద మీకు బయలుపరుస్తాను, ప్రత్యక్షపరుస్తాను. Just 1% I'm showing. కేవలం 1% నేను చూపిస్తున్నానండి. There are thousands of mysteries are there. కొన్ని వేల మర్మాలు. Just we bypass it. మన పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఆ విధంగా వెళ్ళిపోతున్నాం. ఆ దూత, ఆ పరిశుద్ధాత్మ. But these are the mysteries what God told to his servants. ఈ మర్మాలు ఆయన ప్రవక్తలకు దేవుడు చెప్పినది. These all mysteries should be finished. ఈ మర్మాలు But sound comes. ఈ మర్మాలన్నీ కూడా ముగించబడాలి ఆ చివరి బోర ఊతకు మునిపే. Joshua 6. యెహోషువ 6వ అధ్యాయం. Amen. ఆమేన్. In the trumpet, ఆ బోర కింద, when the trumpet comes, ఆ బోర వచ్చినప్పుడు there is a time అది సమయం అయ్యింది. Rahab comes on the scene. రహాబు ఆ రంగం మీదకి వచ్చే సమయం అయ్యింది. Rahab getting that deliverance. రాహాబు ఆ యొక్క విడుదల పొందుకుంటా ఉందండి. ఈ trumpet time లోనే ఈ బోర సమయంలోనే God is dealing with Israel. దేవుడు ఇజ్రాయెల్ తో ఆయన వ్యవహరిస్తున్నాడు. The same time ఆ సమయంలోనే God is dealing with Rahab. ఆ సమయంలోనే రహాబుతో కూడా ఆయన వ్యవహరిస్తున్నాడు. How many of you spiritual understanding? I don't know. ఆత్మీయంగా మీలో ఎంతమంది ఇది అర్థం చేసుకుంటున్నారు నాకు తెలియదు. నిద్ర వస్తుంది మాత్రం తెలుసు నాకు. చాలా మంది నిద్ర వస్తుంది, అది మాత్రం నాకు తెలుస్తుంది. Amen. ఆమేన్. కానీ How important is this message? I only know that. నిజానికి ఈ వర్తమానం ఎంత ప్రాముఖ్యమైందో అది నాకు మాత్రమే తెలుసు. Where Elia bringing Elisha now? ఇప్పుడు ఎలీషాను ఎక్కడికి తీసుకొస్తున్నాడండి? Jericho. జెరికో పక్క, Junction. ఆ కోడలి యొద్దకు. What is that? అది ఏంటండి? Trumpet. ఆ బోర శబ్దం. In the trumpet, ఆ బోర శబ్దం కింద Branham said, సౌల్ బ్రహ్నం గారు అంటున్నారు, trumpet means war. ఆ బోర శబ్దం అంటే సౌల్ బ్రహ్నం గారు ఏమంటున్నారంటే యుద్ధము అని. ఆ యుద్ధ సమయంలోనే ఆ యుద్ధ సమయంలోనే ఇజ్రాయెల్
overcome Jericho. ఆ ఇజ్రాయేల్ దేశము జెరికో పట్టణాన్ని అధిగమిస్తుంది. The same time, అదే సమయంలో Hagar coming out to get Salmon. ఆగారు బయటకు వచ్చి సొలొమోను ఎద్దుకు వస్తా ఉంది. ఎంతమందికి అర్థమవుతుంది? ఆమె చెప్తారు. ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు, ఆమెను కూడా రావట్లేదు. This is the time of Rahab's marriage. ఇది సమయమైంది రాహాబు యొక్క వివాహానికి. ఎవరితో? సల్మోన్తో. Who is doing that? ఎవరు చేస్తున్నారండి ఆ వివాహం? యెహోషువ చేస్తారు. ఆ పరిశుద్ధాత్మ చేస్తా ఉంది. When this time is happening? ఈ కార్యం ఎప్పుడు జరుగుతా ఉంది? Jericho, ఎరుకో the dead junction. ఆ మూడో కూడలి యొద్ద Gilgal, గిల్గాలు, apostle doctrines, ఆ అపోస్తుల యొక్క సిద్ధాంతములు, Bethel, బేతేలు, actual revelation, personal revelation, ఆ వ్యక్తిగత ప్రత్యక్షత, then Jericho, ఆ తర్వాత మూడోది జెరికో, the revelation of the trumpet, ఆ బోర్ల యొక్క ప్రత్యక్షత. in the trumpet, ఆ బోర్ల శబ్దం కింద Israel is getting ready, ఆ ఇజ్రాయెల్ దేశం సిద్ధపడతా ఉంది. and Rahab also getting ready. అక్కడ రాహాబు కూడా సిద్ధపడతా ఉంది. Amen. ఆమేన్. After that, ఆ తర్వాత after this junction, ఈ కూడలి తర్వాత అక్కడ ఏరియా యోధులు బొమ్మలు సెలవిచ్చి ఉన్నాడు కనుక నువ్వు దయచేసి ఇక్కడ ఉండమని ఎదిగాను అనగా అసలు యెహోవా జీవంతోడు నీ జీవంతోడు. now if you see, that is Gilgal. ఇప్పుడు మీరు ఒకసారి గమనించినట్లయితే గిల్గాల్ ఎక్కడుందండి? ఆయన ఎక్కడ యోర్దాన్ క్రాస్ చేశారో వారు ఎక్కడైతే యోర్దాన్ నదిని దాటారో అక్కడే 12 స్థానం పెట్టారా? అక్కడే కదండి వారు ప్రయాణం ప్రారంభమైంది. ఆమె ఆమె 12 stones పెట్టారా? అక్కడ వారు 12 రాళ్ళు పెట్టారు కదండి. ప్రయాణం ఎక్కడ స్టార్ట్ అయింది? ఇప్పుడు ప్రయాణం ఎక్కడి నుంచి ప్రారంభమైంది? యోర్దాన్ ఈ సైడ్ లేదు, యోర్దాను ఇటువైపు నుంచి. ఆమె ఆమె ఈ సైడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఈ వైపు నుంచి ప్రయాణం ప్రారంభమై బెతేల్, బేతేలు, జెరికో, ఎరుకో, మరలా ఎక్కడికి వచ్చారు? అదర్ సైడ్ ఆఫ్ జోర్డన్, యోర్దాన్ నదికి యువతల పక్క వచ్చారు. ఆమె ఆమె now ఇప్పుడు what Elia is saying, ఇప్పుడు ఏలియా అక్కడ ఏం చేస్తున్నాడు? now ఇప్పుడు Elia taking his robe ఇప్పుడు ఆ ఏలియా తన యొక్క దుప్పటి తీసుకుంటా ఉన్నాడు. and is beating the Jordan, ఇప్పుడు ఆ ఏలియా ఆ దుప్పటి తీసుకొని యోర్దాన్ నదిని కొడుతున్నాడు. and Jordan divided. ఇప్పుడు ఆ యోర్దాన్ నది 2 పాయలుగా చీలింది. ఎక్కడ జరిగింది? ఇప్పుడు ఇది ఎక్కడ జరిగిందండి? Already in Gilgal, once Jordan was divided. ఇది వరకే గిల్గాలి యొద్ద యోర్దాన్ నది 2 పాయలైంది, చీలింది. ఆమె అక్కడ జోర్డాన్ లో ఆ యోర్దాన్ లో ఎక్కడ అది 2 పార్ట్ అయిందో, ఎక్కడైతే అది 2 భాగాలైందో అక్కడ 12 stones ఉంది. అక్కడ 12 రాళ్ళు ఉన్నాయి. Once 2,000 years back, ఆ 2000 సంవత్సరాల క్రితము what does Jordan means? యోర్దాన్ అంటే దానికి అర్థం ఏంటి? God is saying Jordan means death. పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడింది యోర్దాన్ అనగా మరణము. ఆమె ఆమె 2,000 years back, 2000 సంవత్సరాల క్రితము Jordan was divided by Jesus Christ. యేసుక్రీస్తు వరకు ఆ యోర్దాన్ నది చీల్చబడింది. ఆమె ఆమె what the people are seeing, అక్కడ ప్రజలు ఏం చూస్తున్నారు? after Jesus Christ raised up, ఎప్పుడైతే యేసు ప్రభు వారు మళ్ళా తిరిగి లేచారో the 12 stones there, ఆ 12 రాళ్ళు అక్కడ ఉన్నాయి. ఆ 12 మంది శిష్యుల యొక్క సిద్ధాంతాలు ఉన్నాయి. కానీ వారికి తెలియదు ఆ నదిలో 12 రాళ్ళు పెట్టిన విషయం వారికి తెలియదు. ఎందుకంటే మళ్ళా నది ముగిపడింది. యేసు ప్రభు చనిపోయి లేచిన తర్వాత కూడా ఈ రోజు వరకు కూడా ఆ మరణాలు చూడండి. ఆ యోర్దాన్ ఎక్కడ ఉంది? ఆ యోర్దాన్ అంటే మరణము. ఇప్పుడు వధువు ఎక్కడికి వస్తా ఉందండి? వధువు అదే స్థలానికి వస్తా ఉంది. ఆమె ఇప్పుడు ఏమి వర్తమానం ఏం చేస్తుంది? ఎప్పుడైతే ఏ దీనిని కొడుతున్నాడో అక్కడ ఇది 12 ఎదురు ఉన్నాయి.
ఆయన మన కొరకు ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. ఏంటది? ఆ ఏదో ఇప్పుడు ఒకరైతే ఆయన పాదాలు పెట్టి యోగాన్ని దాక్కున్నాడు. ఆ నీటి కిందనే ఉన్నాడు. నేను అనుకుంటున్నాను ఆయన పడిపోయాడు. మనం ఎంత మాత్రం యోగం దాటలేదు. కానీ ప్రధాన యేసుక్రీస్తు మన కొరకు ఎంత రానుకున్నాము నీళ్ళు నిన్ను ముంచుకోలేవు. ఎందుకంటే ఆయన మార్గాలు కాబట్టి ఆయన ఇప్పటికీ ఆయన మార్గాన్ని దాటలేడు. ఆయన అంటున్నాడు నువ్వు ఒక అడుగు ఇక్కడే ఈ రోజు ఇంకో అడుగు ఈ రోజు ఇంకో అడుగు ఎక్కడైతే అటువైపు మనం దాటామో పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడుతుంది శత్రువు ఎవరంటే అది బాగదు. ఆఖరి శత్రువు ఎవరంటే అది మరణము. ఆమె బ్రహ్మగా అంటున్నారు విశ్వాసము ఈ యొక్క వర్తమానంలోనే ఉంది. నువ్వు అది కనుగొనుకో. నువ్వు ఆ ఎక్కడైన విశ్వాసము ఎక్కడ దాంట్లో ఉంది. కానీ మెసేజ్ అది ఏదో వర్తమానానికి ఆ శక్తి ఉంది. ఆ యొక్క నదిని తీర్చడానికి ఎవరైతే ఆ యొక్క నది యొక్క మార్గం కనుగొంటారో ఆ 12 దాగి ఉన్న రాళ్ళు వాళ్ళు కనుగొంటారు. ఆ 12 రాళ్ళ మీద అదే అడుగు వేస్తూ దాస్తున్నాము. ఆ ఏమైనా దాటి వెళ్ళాడు. ఆ దాటి కాదు జిడ్డు దగ్గర బోల్ పెట్టి వెంటనే రథంలో కింద ఆయన ఎత్తబట్టకు వెళ్ళిపోయారు. అదేంటది? అది ఎత్తబాటి యొక్క ప్రయాణం అయ్యింది. అది ఎక్కడి నుంచి ప్రయాణం అంటే చూడండి యోగానికి ఇటువైపు అది ప్రారంభమై మరొక వైపు యోగాన్ అనేది మరొక వైపు అది ముగించబడింది. వారు యోగాన్ నుంచి ప్రారంభమయ్యారు. సంఘం ఎక్కడ ప్రారంభమైంది? యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం దగ్గర. ఆమె ఈ సంఘం మరణం స్టార్ట్ అయింది, యోగాలు స్టార్ట్ అయింది, లాస్ట్ లో యోర్దాన్లో ముగిపోతుంది. ఈ యొక్క సంఘం కూడా యోర్దాన్ దగ్గరే ప్రారంభమైంది, యోర్దాన్ దగ్గరే ముగించబడింది. వాట్ యు ఆర్ గోయింగ్ టు రిమెంబర్ టుడే. మనం ఇప్పుడు ఈ రోజు ఏం జ్ఞాపకం చేసుకోబోతున్నాము? యేసు ఏం చెప్పారు? యేసు ప్రభు వారు ఏం చెప్పారు? ఎప్పుడప్పుడు నా మాంసం తిని నా రక్తం తాగుతున్నారు, ఏం గుర్తుపెట్టుకుంటారు? ఎప్పుడెప్పుడు మీరు నా శరీరము రక్తం తాగిన ఏం జ్ఞాపకం చేసుకోవాలి? When you are taking the communion today, ఎప్పుడైతే మనం ఈ ప్రభరాత్రి తీసుకుంటున్నామో, where this communion table take you? ఈ ప్రభరాత్రి బల్ల అనేది మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తుంది? యోర్దాను యొద్దకు తీసుకువెళ్తుంది. Because ఎందుకంటే the Christianity started from Jordan and the Christianity will end from in the Jordan. ఆ క్రైస్తవ్యం అనేది యోర్దాను యొద్దనే ప్రారంభమైంది. ఒక వ్యక్తి మరణం క్రిస్తువు స్టార్ట్ అయింది, అక్కడ జోర్డాన్ లేని క్రిస్తుత్వం సమాధాపుతుంది. ఇప్పుడు ఒక వ్యక్తి మరణం ద్వారానే ఆ క్రైస్తవం అనేది ప్రారంభమైంది, అదే యోర్దాను యొద్ద ఆ క్రైస్తవం అనేది ముగించబడబోతుంది. Jordan means యోర్దాన్ అనగా మరణము. What is the 12 stones outside? What is the 12 stone inside? ఆ 12 రాళ్ళు బయట ఉన్నవి ఏంటి, మరియు 12 రాళ్ళు లోపల ఉన్నవి ఏంటి? The journey started in Gilgal. ఆ గిల్గాలి యొద్ద నుంచి ఆ ప్రయాణం ప్రారంభమైంది. And the journey ended in the other side of Jordan. ఆ ప్రయాణం అనేది యోర్దాన్ నదికి అవతల ముగించబడింది. You know, మనకి తెలుసు God never told Joshua to keep 12 stones under the water. మనకి తెలుసు యెహోషువకి దేవుడు 12 రాళ్ళు లోపల పెట్టమని, అంటే యోర్దాన్ నదిలో పెట్టమని చెప్పలేదు. ఏం చెప్పారు? ఏం చెప్పాడు?
నేలపైన పెట్టమన్నారు. That's what spoken ministry, spoken word, Yes. and unspoken word. అదే పలకబడిన వాక్యము మరియు పలకబడిన వాక్యము, దాచబడిన వాక్యం. Amen. ఆమె God told to keep 12 stones outside, దేవుడు 12 రాళ్ళు బయట పెట్టమని చెప్పాడు. but God not told Joshua to keep 12 stones inside. కానీ దేవుడు యెహోషువతో 12 రాళ్ళు లోపల యోర్దానులో పెట్టమని చెప్పలేదు. That is revelation. అది ప్రత్యక్షత ద్వారా ఆయన చేశాడు. Because ఎందుకంటే that revelation ఆ ప్రత్యక్షతే will fulfill in the last days. ఆ ప్రత్యక్షతే చివరి దినంలో అది ముగించబడుతుంది. Jesus said, యేసు ప్రభువు అన్నారు, how I raised up, ఏ విధంగా అయితే నేను లేచానో you also rise up. మీరు కూడా లభిస్తారు. How I crossed the Jordan, ఏ విధంగా అయితే నేను యోర్దాను దాటానో ఆ మార్గము నీ కోసం ఆ మార్గము మీ కొరకు I covered and kept secretly. నేను దాన్ని దాచి నేను చాలా మర్మంగా ఉంచి ఉన్నాను. When you come to that place, ఎప్పుడైతే నువ్వు ఆ స్థానానికి వస్తావో again the Jordan will open. మరలా యోర్దాను అనేది చేర్చబడుతుంది. Again the death will open. ఆ మరణం అనేది నీ కొరకు తెరవబడుతుంది. You cross the death ఆ మరణమును నువ్వు దాటి and you will come మరియు నువ్వు వస్తావు. where I am. నేను ఎక్కడైతే ఉన్నానో అక్కడికి నువ్వు వస్తావు. నువ్వు కూడా అక్కడే ఉంటావు. God bless you all. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. Let's all we stand up. దయచేసి అందరం లేచి నిలబడదాం. ఏదో మెసేజ్ స్టార్ట్ చేసి ఏదో మెసేజ్ ముగిపోయింది. ఏదో వర్తమానాన్ని ప్రారంభించి ఏదో వర్తమానంతో ముగించబడ్డాం. God bless you all. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. We close our eyes. మన కళ్ళు మూసుకుందాము. We sing one song. మనం ఒక పాట పాడుకుందాం. ఎబినేసరే, ఎబినేసరే, ఇంతవరకు ఆడుకున్నాడే.